దేవుని పిల్లలరా, బైబిల్ అనగానే మనల్ని కలిగించిన మన సృష్టికర్త తండ్రి రాయించిన మాటలు ఇవి. ఈ అనంత విశ్వాన్ని కలిగించి అందులో మనుషులను పెట్టి తన పిల్లలంతా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి వారికి ఇవ్వబడిన ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు ఇవ్వబడిన దేహాలతో దేవుడిని మహిమపరిచి జీవితాలను దేవుడిలో ముగించి మరణం తర్వాత తన దగ్గరికి రావాలి. ఇది ఈ మానవ జీవితం పైన దేవునికి ఉన్న సంకల్పం. కానీ మనిషి పరిస్థితి ఎలా మారిపోయింది ఈరోజు అంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం ఈ మాయాలోకంలో పడి అబద్ధాలను నమ్మటం అలవాటుగా మార్చుకుని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలీదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు, దేన్ని నమ్మాలో దేనిని నమ్మకూడదో తెలీదు. ఒక రకంగా చెప్పాలి అంటే మానవ బ్రతుకులు ఏమీ తెలియని చీకటిలో, ఏమీ తెలియని అజ్ఞానంలో వారి జీవితాలను అలాగ కొనసాగిస్తున్నారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనిషి జీవితం బాగుపడాలి అంటే మొట్టమొదటండి, ఇది జాగ్రత్త వినండి, మొట్టమొదట అతనికి ఉండవలసిన అలవాటు ఏంటంటే బైబిల్ చదవటం, బైబిల్లో ఉన్న దేవుడి మాటలు వినటం ఒకటైతే అతి ప్రాముఖ్యమైనదండి. దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాలి. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనిషి జీవితం బాగుపడాలి అంటే దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట నమ్మాలి. అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి. నిజాలు మాట్లాడుకుంటేనండి, మనం దేవుడి మాటలు వినేవాళ్ళు కొద్దిమంది, అందరూ వినరు. పాస్టర్ గారిని అడిగితే ఈరోజు మీటింగ్లో ఉన్నాయని ఎంతమందికి చెప్పారంటే ఆయన చాలామందికి చెప్పుంటాడు. అందరూ వచ్చారా? రారు. 2 రోజుల సభలు ఉంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే 2 రోజులు వెళ్ళటం ఎందుకంటే చివరి రోజు వెళ్దాంలేండి, ఇంకొక రోజు మరి మన సొంత పనులు ఉంటాయి కదా. అంటే ప్రజలు దేవుడి వాక్యం వినడానికి రారు. ఇప్పుడు వచ్చిన ప్రజలందరూ దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్ముతారా? నా ప్రశ్న. ప్రతి మాట నమ్ముతారా? దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట నమ్ముతారా అంటే నమ్మరండి. వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళను సంతోషపెట్టేవి, వాళ్ళను ఆనందపెట్టేవి, వాళ్లకు నచ్చినవి నమ్ముతారు తప్ప బైబిల్లో దేవుడు ఏది రాయిస్తే దాన్ని నేను నమ్మేస్తాను అనేవారి సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే ఇది నేను మాట్లాడుతున్నది కాదు, నా సొంత మాట కాదు, ఇది బైబిల్లో దేవుడు రాయించాడు. నా ప్రజలు వినుట మట్టుకు విందురు. నెక్స్ట్ డైలాగ్ చెప్పండి, నెక్స్ట్ ఏంటి చెప్పండి, మీకు తెలుసు, సైలెంట్గా ఉన్నారు. గ్రహింపనే గ్రహింపరు అంటే అర్థం ఏంటి? వింటారు కానీ దానిని గ్రహించి దేవుడి మాట చెప్పాడు గనక నేను ఇలా బ్రతకాలి అని వాక్యానుసారంగా బ్రతుకును దిద్దుకోరు అని చెప్పేశాడు. ఎందుకు దిద్దుకోరు అంటే బాగా వినాలి ఇక్కడ. ఎందుకు దిద్దుకోరు అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మరండి. నమ్మినవాడు దిద్దుకుంటాడు. దేవుడు గనక ఆచారంగా వెళ్ళాలి గనక తప్పదు గనక కూర్చుంటారు. కానీ విన్న ప్రతి మాట ప్రజలు నమ్ముతారంటే నమ్మరు. ఆటో పైన రాసుకుంటామండి, నీ రాకపోకలి యందు యెహోవా నిన్ను కాపాడును. ఆ మాట నమ్మారా? నమ్మారు, రాసుకున్నారు. వెరీ గుడ్. మార్కు సువార్త 9:48 ఏముంది అండి బైబిల్లో? మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మీకు ఏ ఆటో మీదైనా, ఏ ఫ్రిడ్జ్ మీదైనా, ఏ గోడ మీదైనా ఈ వచనం కనపడిందేమో నాకు చెప్పాలి. ఏముంది బైబిల్లో అక్కడ చెప్పండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48. నరకమున వారి పురుగు చావదు. ఏ ఆటో మీద కనపడిందో చేయొద్దండి మీరు. ఏమండి, ఏ గోడ మీద కనపడిందా మీకు? ఎక్కడైనా గోడ మీద కనపడిందా? ఫ్రిడ్జ్ మీద కనపడిందా?
ఏ డోర్ మీద అయినా, ఇంటి డోర్ మీద అయినా ఈ వచనం కనబడిందా? నేను అడుగుతున్నాను, ఇది బైబిల్లో వచనం కాదా? బైబిల్లో వచనమే, మరి ఎందుకు రాసుకోలేదు? నేను అడుగుతున్నాను, నాకు చిన్న డౌట్ అండి, ఎందుకు రాసుకోలేదు? బైబిల్లో రాయించినవి దేవుడి మాటలే అన్నీ అని నువ్వు నమ్మినప్పుడు ఈ వచనం ఎందుకు రాసుకో నువ్వు? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు, ఎందుకు రాసుకోలేదో మీకు అర్థం అవ్వలేదు, నేను చెప్తాను. నరకం ఉందని నేను నమ్ముతానన్న వాళ్ళు చేయొద్దండి, చెయ్యెత్తారు అంతింపండి. ఇప్పుడు నరకం ఉందని నమ్మితే నువ్వు ఆదివారం ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తావు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చేతులు లేగో. 10 గంటలకు ఆరాధన కంటే 12 గంటలకు వస్తావు, నువ్వు నమ్మిందనివా? నువ్వు చెప్పు. దేవుడికి ఇవ్వాల్సిన టైంను దేవుడికి ఇవ్వకపోతే, దేవుడికి చేయాల్సిన ఆరాధన దేవుడికి చేయకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు, నరకంలో వేస్తాడు. నువ్వు నమ్మితే టైంకి వస్తావు, టైంకి రావట్లేదు. నువ్వు నమ్మేవా నరకాన్ని? నమ్మేవా? చెప్పు ఇప్పుడు, మాటలతో కాదు గారడి, బ్రతుకుతో చూపించాలి దేవుడికి భక్తి. బ్రతుకుతోనండి. నరకం ఉందని నమ్మినవాడు ప్రార్థన ఉంటే ఊరు మీద తిరగడే. నరకం ఉందని నమ్మినవాడు ప్రార్థన ఉందంటే టీవీ చూస్తూ ఇంట్లో కూర్చోడే. నరకం ఉందని నమ్మినవాడు ఆదివారం గుడైపోయిన తర్వాత సోమవారం తన ఇష్టానుసారంగా బ్రతకడే, పవిత్రంగా ఉంటాడే, పరిశుద్ధంగా ఉంటాడే. అమ్మో నరకానికి వెళ్ళిపోతానట. ఎదుగుడు యేసుప్రభు రాశాడు బైబిల్లో, నరకమున వారి పురుగు చావదని. యేసుక్రీస్తు నరకం ఉందన్నాడు అంటే ఖచ్చితంగా ఉంది. పాపం చేసిన వాడు అందులో పడిపోతాడట, అందులో పడిపోయిన వాడు నిత్యము కాలిపోతాడట. నేను తప్పు చేయకూడదు అని నువ్వు నమ్మితే నీ భక్తి జీవితం ఎలా ఎందుకు ఉంటుంది? అరకొరక భక్తి ఎందుకు చూపిస్తావు దేవుడి మీద? కంప్లీట్గా భక్తుల్లో కనబడతావు కదా, నీలో విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది కదా. యేసుప్రభు అంటున్నాడండి, యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. నేను ఏ ప్రసంగం చేసినా బైబిల్లో ఎక్కడో ఒక మూల ఉంటుంది. బైబిల్ నేను చదువుకున్నప్పుడు అవి ఆలోచించుకుంటాను, దేవుడు బాధిత, ఇది ప్రజలకి చెప్పాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. బలిగొందండి మాట. మీకేమర్థమైందో నేను చెప్తాను, నేను చదువుతాను మళ్ళా. ఏమంటే 45 అలాగే చూడండి మీరు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. అంటే యేసుప్రభు అన్నీ ఏం చెప్పాడట? ప్రపంచానికి సత్యాలు చెప్పాడట, నిజాలు చెప్పాడట. ఆయన లోకం ఏం చేయదట? నమ్మదట. పరలోకం ఉందని చెప్పాడు, నమ్ముతారండి ప్రజలు? యేసుప్రభు చెప్పాడు కదండి పరలోకం ఉందని. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. అంటే పరలోకం ఉంది, ఆ పరలోకంలో మనకెవరున్నారు? తండ్రి ఉన్నాడు అన్నాడు. భూమి మీద ఉన్న ప్రజలు ఎవరైనా పరలోకం ఉందని, అక్కడ తండ్రి ఉన్నాడు అని, అక్కడ నుండి బయలుదేరి నేను లోకానికి వచ్చాను అని, పరిశుద్ధంగా బ్రతికి మరల తిరిగి ఆ లోకానికే వెళ్ళిపోవాలి అని ఎంతమంది నమ్ముతారు చెప్పండి? నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను ఏం చేయరు? నమ్మరు. నేను అబద్ధాలు చెప్తే లోకం సత్యం చెప్పేవాడిని నమ్ముతుందా, అబద్ధం చెప్పేవాడిని నమ్ముతుందా? మరి చెప్పండి. రాజకీయ నాయకులు ఉంటారండి, ఎలక్షన్కి ముందు మాట్లాడతారండి. ఏం మాట్లాడతారు? ఈసారి నాకు ఓటేసి గెలిపించారంటే మీ కశ్యపురాన్ని సింగపురం చేసేస్తానంటాడు. నమ్ముతారా నమ్మరా చెప్పండి? నమ్ముతారు, ఓట్లు గుద్దుతారు. తర్వాత ఎమ్మెల్యే గారు ఏరి ఏమైనా చిన్న డ్రైనేజ్ ప్రాబ్లం అన్నా ఇంటికి వెళ్ళండి, సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు, రేపు రండి పోండి అంటాడు. మా ఇంటికి వచ్చి దండం పెట్టావు మరి రోడ్లు వేస్తానని, మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని ఎత్తేసుకున్నావు, మా ఇంటికి వచ్చి మీ ఇంట్లో మజ్జిగ ఇవ్వండి మజ్జిగ తాగేసావు. ఇవన్నీ కూడా రండి ప్రజలను మోసం చేయడానికి, వారు అధికార గద్దెలు ఎక్కడానికి వాళ్ళు చెప్పే అబద్ధాలు. దానిని ప్రజలు నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. ప్రజలు నాయకులు నమ్మి మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది ఒక రకమైన మోసం, రాజకీయం. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఈ మధ్యకాలంలో నుండి వైద్యం కూడా మోసంగా మారిపోయింది, మెడికల్ మాఫియా. ఒకప్పుడు పాతకాలంలో డాక్టర్ అండి నాడి పట్టుకుని చూసి
ఏం లేదు నాయనా తగ్గిపోతాడు, నేను టాబ్లెట్లు ఇస్తాను వేసుకునేవాడు. ఇప్పుడు ఏ డాక్టర్ చెయ్యట్టుకోవట్లేదండి, పట్టుకుంటున్నాడా మీరు చెప్పండి? ఏ డాక్టర్ చెయ్యట్టుకోడు, కనీసం దగ్గర కూడా రానివాడు, దూరానికి వచ్చేపడతాడా, ప్రాబ్లం ఏంటి రాస్తూనే ఉంటాడు. వెళ్ళిపో పక్కన ల్యాబ్కి. దేనికి? రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష, గుండె పరీక్ష, నరాల పరీక్ష, మొత్తం మీద ఏదైనా ఫీజు కంటే రాసిన టెస్టులు ఎక్కువ ఉంటాయి. అన్ని పరీక్షలే. దగ్గు వచ్చిందని వెళ్ళు, గుండెకి పరీక్ష అంటాడు. ఒక దగ్గుకి గుండెకి ఏం సంబంధం అంటే, గుండె పక్కన హోలాడిందేమో మనం చూడాలి అంటాడు. మీకు అర్థమవుతుందా? అంతా కూడానండి మోసం అండి, మోసం. మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, అమ్మ బాబోయ్ మీరు ఆస్తులు అమ్ముకోవడమే హాస్పిటల్కి వస్తే. హైదరాబాద్లో హాస్పిటల్లో మీరు చూపించాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. మీరు చిన్న ప్రాబ్లం వచ్చి వెళ్ళారంటే 8 రకాల టెస్టులు రాస్తాడండి. టెస్టులు చేయించడానికి ఒక 5-6 వేలు 10,000 అయిపోద్ది. అదే ఎక్స్రే అయితే తక్కువలో అయిపోతాయండి. ఏ స్కానింగ్ రాసేటనుకోండి, ఎంఆర్ఐ స్కానింగ్, దానికే 8,000 9,000 ఉంటుంది. ఎందుకు ఈ టెస్టులన్నీ రాస్తారు అంటే, టెస్టులకి పంపించినందుకు ల్యాబ్ వాళ్ళు అతనికి ఏమిస్తారు అంటే కమిషన్ ఇస్తారు. మనకు అవసరం ఏమంటే మనకు వచ్చిన రోగం ఒకటే, ఆయన రాసేది 8 రకాల మందులు రాస్తాడు. అన్ని రకాల మందులు ఎందుకు రాశారంటే, మీరు ఎప్పుడైనా చూస్తారో లేదో, మనం చూపించుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాగ్ వేసుకుని ఒకడు ఉంటాడు సేల్స్ మ్యాన్. గమనించారా మీరు ఎప్పుడు? నేను హాస్పిటల్లో వాళ్ళనే గమనిస్తానండి. నాకెలా తెలిసిందంటే, మన చర్చికి వచ్చే తమ్ముడు పనిచేసేవాడు ఆ సేల్స్ మ్యాన్ కింద మెడికల్లో. ఆ తమ్ముడు చెప్పాడు ఈ మాఫియా గురించి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఎలాగైనా సరే మా మందులు రాసేయాలండి పేషెంట్ల కంటే, నాకేమిస్తావు అంటాడట. మీకు మీ ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వేస్తానండి అంటే, ఓకే ఫారెన్ ట్రిప్ వేసావా, నీ ట్యాబ్లెట్లో రాస్తానికి జనానికి, ఆడికి అవసరం లేకపోయినా రాసేస్తాను ఇక, ఎందుకంటే నాకు ఏ ట్రిప్ వేస్తానంటున్నావు? ఫారెన్ ట్రిప్. మీకు తెలియదండి, ఇది పెద్ద మాఫియా. మనకు అవసరం లేకపోయినా ఆ ట్యాబ్లెట్లు. విషయం ఏంటనుకున్నారు? మందేస్తే రోగం తగ్గాలండి. ఇప్పుడు చేస్తున్న మందేస్తే ఇంకో రోగం వస్తుంది మనకి, మీకు తెలుసో లేదో. మీరు ట్యాబ్లెట్లు రాస్తాడా? ట్యాబ్లెట్లు అన్నీ వేసుకున్న తర్వాత పొద్దున్నే తినక మునుపు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలంటాడు. ఏ ట్యాబ్లెట్ అని అడిగేది? గ్యాస్ ట్యాబ్లెట్ అంటాడు. నాకు గ్యాస్ లేదు సార్ అంటే, నేను ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకుంటే వస్తుంది వేసుకోవా అంటాడు. చూసారా? మీకు తెలుసా ఇది? పొద్దున్నే నేను ట్యాబ్లెట్ ఎందుకు వేసుకోవాలంటే, నేను రాసిన మందులకు నీకు గ్యాస్ వస్తుంది, అది పోవాలంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో. ఆయన పెంచాలి కదా మరి గ్యాస్ ట్యాబ్లెట్లు. మీకు అర్థమవుతుందా? ఇదంతానండి ఒక రకమైన మాఫియా అండి. ఇది అబద్ధికులండి, దొంగలండి, ప్రజలను దోస్తున్నారండి. ఏమన్నా ఒక మాట చెప్పనా? మనిషి అండి డాక్టర్ని నమ్ముతాడండి, యాక్టర్ని నమ్ముతాడండి, రాజకీయ నాయకుడిని నమ్ముతాడండి, అబద్ధాలు చెప్పే ప్రతి మనిషిని నమ్ముతాడండి. యేసుప్రభు మాటలు నమ్ముతాడండి? నమ్ముతాడా? నేను సత్యమునే, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూసారా ఆయన, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. మీ రాజకీయ నాయకుల్లాగా 4 అబద్ధాలు ఆడితే మీరు నమ్మేవారు. నాకు అబద్ధాలు ఆడటం రాదు కదా, మోసాలు చేయడం రాదు కదా, లేనివి కానివి కల్పించి చెప్పడం నాకు రాదు కదా, అందుకు సమాజం నన్ను నమ్మదు అనేసాడు అంతే. మంచోడిని ఎవడండి ఈరోజు సమాజం నమ్ముతుంది? మంచోడిని ఎవడండి నమ్ముతారు? రాజకీయ నాయకుడు వచ్చి, అమ్మ వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలు, మన దగ్గర అంత పెట్టుబడి లేదు, మీకు డబ్బులు వేసేయలేము అకౌంట్లో, నీతిగా మీకు కావలసినవన్నీ మాత్రం నేను చేస్తాను, నాకు ఓట్లు వేయండి అంటే ప్రజలు ఓట్లు వేస్తారండి? అబద్ధాలు చెప్పాలి, మోసాలు చెప్పాలి, అప్పుడే అతను గుద్దుతారు. అంటే ప్రజలకి సత్యం వద్దు, ఏం కావాలి? అబద్ధాలు కావాలి. యేసుప్రభు అబద్ధం ఆడతాడా? నరకం ఉందని చెప్తాడా? లేని పరలోకం ఉందని చెప్తాడా? సృష్టికర్తగా అబద్ధాలు ఆడుకుని ప్రజలు నమ్మించుకోవాల్సిన అవసరం ఏముందండి ఆయనకేం అవసరం? అందుకే అంటున్నాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నాకు మాటకండి. చాలా రోజుల నుంచి అండి, అమ్మ బాబా ఆయన ఇంత బాధపడుతున్నాడా యేసుప్రభు? ఇంత బాధపడుతున్నాడా? ఆయన్ని నమ్మరా ప్రజలు అంటే నమ్మరండి. మనం కూడా నమ్మినట్టుగా నటిస్తాం అంతే. యేసుప్రభుని ఎంతమంది హృదయపూర్వకంగా ఆయన చెప్పిన ప్రతి మాట నిజం అని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను చూపిస్తాను బైబిల్లో. మనం ఇవన్నీ నమ్మేమా? ఏమన్నా మాట అడుగుతానండి. క్రైస్తవులుగా మనందరికీ ఆశీర్వాదం అనగానే మనకి ఏంటి తెలుసు? ఏది ఆశీర్వాదం అంటే ఇష్టం చెప్పండి? మనకి ఏ ధన్యత అంటే ఇష్టం? మనకి ధన్యత అన్న ఆశీర్వాదం అన్న ఒకటనండి. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ధన్యుడివి అంటే అర్థం ఏంటి? ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం.
మనకు అసలు బైబిల్లో ఉన్న ధన్యతలన్నింటిలో, ఆశీర్వాదాలన్నింటిలో ఏ ధన్యత అంటే మనకు బాగా ఇష్టం చెప్పండి. మీకు ఇష్టమైన ధన్యత చెప్పండి. మీకు ఏది ఇష్టం? దేనికోసం ప్రభువుని ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తున్నారు? ప్రతి ప్రార్థనలోనూ మీరు ఏ ధన్యత, ఏ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి. మీరు చెప్పండి. ఏ ధన్యత కోరుకుంటామంటే మనం, ప్రభువా మా పిల్లోడు బాగా చదువుకోవాలి, వాడికి మంచి ఉద్యోగం రావాలి, ఆ ఉద్యోగం వస్తే మేము అర్జెంటుగా కారు కొనుక్కోవాలి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్లులు 3-4 ఫ్లోర్లు ఇల్లు కొనుక్కోవాలి, 4 ఎకరాల పొలం కొనుక్కోవాలి, నా ఒంటి నిండా 7 వారాలు నగలు చేయించుకోవాలి. నువ్వేం చేస్తావో తెలీదు, ఈ ఆశీర్వాదం మాకు కావాలి. నేను నిజంగా అడుగుతున్నానండి. బైబిల్ చేత పట్టుకుని బాప్తిసం తీసుకుని గుడికి వస్తున్న వాళ్ళందరూ దేవుణ్ణి అడుగుతున్న ధన్యత, ఆశీర్వాదం ఇదే. శరీర సంబంధమైన ఆస్తులు ఇవ్వండి, ఇల్లులు ఇవ్వండి, పొలాలు ఇవ్వండి అని మనం అడుగుతాం. కానీ నువ్వు ఏ ప్రభువునైతే నమ్మావో ఆ ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి తొలి ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనగానే ఆయన తొలి ప్రసంగం అది. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, అదంతా ఒకటే ప్రసంగం అండి. మనకు అధ్యాయాలుగా విడగొట్టి రాశారు అంతే. కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. అందులో ధన్యులు ఎవరు, ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు అని చెప్పాడు తెలుసండి. ఎవరిని ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్నాడు తెలుసా యేసుప్రభు? ఈ మాట ఎంతమంది నమ్ముతారో ఈ రాత్రి మీద ఇప్పుడు చేతులు ఎత్తిస్తాను నేను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరు ధన్యులు అంటున్నాడు చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే ఆత్మను గురించి ఆలోచించి ఈ లోకంలో ఎవరైతే దీనుడుగా మారిపోతారో వాళ్ళు ఎవరట? ధన్యులు. అంటే అర్థం ఏంటి? ఆశీర్వదింపబడిన వాళ్ళు అని. ఎవరు ఈ ఆశీర్వాదం దేవుణ్ణి అడిగారో నాకు ఇప్పుడు చెయ్యత్తలా. నన్ను దీనుడుగా మార్చే తండ్రి, నాకు ఈ లోకంలో ఏమంటే ఇప్పుడు ఆస్తి పెరిగిపోయింది అనుకోండి, బైబిల్లో యేసుప్రభు అన్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు. అంటే ఆస్తి ఎక్కువైపోతే ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఆస్తి ఎక్కువైపోతే ప్రభు మీద నుంచి మనసు దేని మీదకి మలుతుంది తెలుసా? ఆస్తి మీదకి మలుతుంది. ఎలా చెప్తే మీకు అర్థం కాదేమో. ఈ సభలో కూర్చున్న వాళ్ళు ఎవరికైనా నిన్నటి దినాన్న ₹1,00,00,000 లాటరీ తగిలింది అనుకోండి. ఆ ₹1,00,00,000 తెచ్చి రాత్రి 8 గంటలకి బీరువాలో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ₹1,00,00,000 క్యాష్ బీరువాలో ఉంటే మనసు బీరువా మీద ఉంటుందా, ఇక్కడ చెప్తున్న వాక్యం మీద ఉంటుందా చెప్పాలి నాకు. మీకు ఇలా చెప్తే అర్థమవుతాయి. మీరు చెప్పండి ఇప్పుడు. లేదండి ₹1,00,00,000 ఆఫ్టర్ అండి, నేను పరిశుద్ధంగా హృదయాన్ని అంతా దేవుడి మీదే పెట్టుకుని వాక్యం వింటాను చేయొద్దండి. ఇప్పుడు నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడే ఉంటుంది. ఆస్తులు పెరిగిపోయినాయి అనుకోండి, డబ్బు పెరిగిపోయింది అనుకోండి, సేవకుడు అంటే లెక్క ఉండదు, మందిరం అంటే లెక్క ఉండదు, ప్రార్థన అంటే లెక్క ఉండదు, దేవుడికి ఇవ్వటం అంటే లెక్క ఉండదు. ఏం కావాలి, నాకే బోల్డ్ అంత ఆస్తుంది. ఒకప్పుడు జబ్బు వస్తే ఏమండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మేము లేమిలో ఉన్నాం కదండి, కలిమిలో ఉన్నాం కదండి, బాగా పేదరికంలో ఉన్నాం కదండి, పెద్ద జబ్బు వస్తే మేము ఎలాగ ఆపరేషన్ చేయించుకుంటామండి, కొంచెం మీ సహాయం కావాలండి, సంఘం ప్రార్థన కావాలండి, దేవుడి సహాయం కావాలండి, మేము పేదవాళ్ళం అండి అంటారు. జబ్బు వచ్చినప్పుడు ఎవరి మీద అనుకున్నారు? పేదరికంలో ఉండి దేవుడి మీద. అదే ₹1,00,00,000 ఆస్తి ఉంది అనుకోండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి జబ్బు వచ్చింది అంటారా? పాస్టర్ గారు చేయకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నాకు. ఇప్పుడు చెప్పండి, డబ్బు పెరిగే కొలది మనసు దేవుడి మీద తగ్గుతుందా పెరుగుతుందా? డబ్బు పెరిగిపోయే కొలది మనసు దేవుడి మీద తగ్గుతుందా పెరుగుతుందా? మీరు చెప్పాలి. ఇప్పుడు తగ్గిపోయిద్ది. ఉద్యోగం రానంతకాలం ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం బాబు రావట్లేదంటే నీకు ఏం చెప్పను, బిజీగా ఉన్నాను ఉద్యోగంలో అంటాడు. తెలియదు కాదు కదండి. మనిషికి ఏదొచ్చినా అంతే. పెళ్ళి కానప్పుడు అమ్మాయి ఎవడ ఆడపిల్లలు చాలామంది అయ్యారు నాకు మంచి వరుడు కావాలని ప్రార్థన చేయండి. అలాగే రమ్మ ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాడు, మన సంబంధం వచ్చింది, పెళ్ళి అయిపోయింది. అమ్మాయి ఏటమ్మా గుడికి రావట్లేదంటే ఏం చెప్పనండి, మరి పెళ్ళయింది కదండి, భర్త రానివ్వట్లేదండి గుడికి. అవునా, ఏదోలా మార్చుకుని భర్త నువ్వు వచ్చి గుడిలో ఉండాలి కదమ్మా అంటే తప్పనిసరిగా వచ్చేస్తా ఉండంటే దానికి అటే. పెళ్లి కానంతసేపు పెళ్లి కోసం ప్రార్థన చేయండి, పెళ్లి కోసం ప్రార్థన చేయండి. పోను కుదురు 6 నెలలు సంవత్సరం ఆగి ఫోన్ చేస్తాడు పాస్టర్ గారు, ఏమ్మా మరి ఇంతకాలం అయిపోయింది, భర్తను మార్చుకోలేదా, నువ్వు రావట్లేదు గుడికి, ఆయన రావట్లేదు, పెళ్ళికి ముందు చక్కగా వచ్చేదాను కదా అంటే అప్పుడు అంటది ఏం చెప్పను అయ్యారు, ఈ మధ్యకాలంలోనే బిడ్డ పుట్టాడు పాస్టర్ గారు, మరి బిడ్డను వేసుకుని గుడికి రావడానికి కష్టం కదా. సరేనమ్మ కొంచెం వాడు పెద్ద అయిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత రా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందండి. బిడ్డ పెద్దవాడు అయ్యాడు. ఏం రావట్లేదంటే ఏం చెప్పనండి, ఈ మధ్యకాలంలో కదండి స్కూల్లో వేసానండి, రోజు క్యారేజ్ ఉండాలి, బిడ్డను చూసుకోవాలి, కుదరట్లేదండి. ఇప్పుడు చెప్పండి,
మనిషిని దేవుడు దీవిస్తుంటే, లోక సంబంధంగా ఆశీర్వదిస్తుంటే గణపరుస్తున్నాడా, దూరం అవుతున్నాడు? చెప్పండి. దూరం అవుతాడు. యేసుప్రభువు అంటున్నాడు, నువ్వు లోకంలో డబ్బులు విస్తరించిపోవాలి, ఆస్తులు విస్తరించిపోవాలని కాదట దేవుడిని అడగాల్సింది. ఏమని అడుగుతున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే ఈ దీనుడు పరలోకం గురించి ఆలోచిస్తాడు. డబ్బు విస్తరించిపోయి, ఆస్తులు విస్తరించిపోయినాడు పరలోకం మీద ఉండదు. ఈ ఆస్తులను ఎలా కాపాడుకోవాలి, ఈ ఆస్తులను ఎలా రక్షించుకోవాలి, ఈ ఆస్తులను డబల్ ఎలా చేయాలి. ఏమీ లేనప్పుడు ఎకరం పొలం ఉంటే చాలండి, దర్జాగా బతికేస్తానంటాడు. ఎకరం పొలం వచ్చిన తర్వాత అమ్మో అడుగు 4 ఎకరాలు, ఇప్పుడు ఎకరాలు 4 ఎకరాలు ఎలా చేయాలంటాడు. మనిషి అండి లోకంలో పడిపోయాడు అనుకోండి, పరలోకాన్ని మర్చిపోతాడండి, సేవ మర్చిపోతాడండి, సన్నిధి మీద భయాన్ని మర్చిపోతాడండి. మీకు తెలీదు. అందుకే ఇవన్నీ మనసులో పెట్టుకుని యేసుప్రభువు చెప్పాడు, ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు, జాగ్రత్త అన్నాడు. మరి ఎలాగయ్యా మేము ఉండాలి అంటే, మీకు తెలియని ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, చెప్తాను రాసుకోండి అన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి మీరు రాసుకోవాలి అవన్నీ. ఇప్పుడు మొదటి వచనం చూపించాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే పరలోకాన్ని సాధించడం కోసం, ఆత్మను రక్షించుకోవడం కోసం 60-70 ఏళ్ళు ఉండే ఈ మట్టి శరీరం. ఇందాక సేవకులు వచనం చదివించి వినిపించారు మీకు. అది యోహాను 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి బంగారము, ఇల్లులు, పొలాలు, ఆస్తులు, సిరి సంపద అని దీని మాయలో ఉండి పరలోకాన్ని పోగొట్టుకుంటావేమో, జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే శరీరం 60-70 ఏళ్ళు, ఆత్మ నిత్యము, శాశ్వతము, పరలోకంలో నిత్యము ఉండాల్సింది. అదే దాని విషయంలో నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు దీనుడిగా మారిపో. ఎవరితోనూ గొడవలాడుకో, ఎవరితోనూ పగలెట్టుకోకు, ఎవరితోనూ శత్రుత్వాన్ని పెంచుకోకు, దీనుడిగా మారిపో. దీనత్వం. ఏమండి యేసుప్రభు భూమి మీద ఎలా బ్రతికాడు చెప్పండి? ఎలా బ్రతికాడు? మన ప్రభువే మనకి ఎగ్జాంపుల్ అండి. ఎలా బ్రతికాడు ఆయన? ఎవరితోనైనా పగలున్నాయా? ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? పిలాతు ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నర్ అండి. ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి గవర్నర్గా నిలబడి పిలాతు అంటున్నాడు సింహాసనం మీద కూర్చుని, ఓ యేసు, నీ తరపున నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడు? విడిపించేస్తాను. విడిపించడానికి నాకేముందంటే అధికారం ఉందన్నాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రభు ఒకే ఒక డైలాగే వేస్తాడు, పిచ్చోడా పిలాతు అని. ఒక్కసారి ఇలా చూసాడు, నువ్వెవడరా నన్ను విడిపించడానికి? నా తండ్రి అధికారం ఇస్తే ఆ సింహాసనం మీద కూర్చున్నావు. నేను విడిపించుకోవడానికి రాలేదు, అనేకుల నిమిత్తం నా ప్రాణం పెట్టడానికే వచ్చాను, అందుకే సైలెంట్గా ఉన్నాను. ఏమన్నా అంతకుముందు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏ ప్రశ్న వేసినా వాళ్ళ సమాధానం చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టిన ప్రభు ఏమన్నా సిలువ యాగాన్ని తప్పించుకోగలడా? తప్పించుకోలేడా? మీరు చెప్పండి. మాట్లాడితే తప్పించుకుంటాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? నన్ను సిలువెయ్యాలి, నా రక్తం అంతా కారిపోవాలి, ఆ రక్తంతో ప్రపంచ మానవాళికి ఏమి రావాలి? రక్షణ. దాని నిమిత్తం ఎలా మారిపోయాడు? దీనుడిగా మారిపోయాడు. కొడతన్నా సైలెంట్గా ఉంటున్నాడు, తిడతన్నా సైలెంట్గా ఉన్నాడు, ఉమ్ములేస్తున్నా సైలెంట్గా ఉంటాడు, పిడుగుద్దులు గుద్దుతున్నా సైలెంట్గా ఉంటాడు. దీనత్వాన్ని ఎందుకు చూపించాడంటే, పరలోకం నేను వెళ్ళిపోవాలి, నా ద్వారా అనేక మందికి రక్షణ ఇచ్చి వాళ్ళని కూడా ఎక్కడికి నడిపించాలి? పరలోకానికి. నువ్వేమైనా నీ దీనత్వాన్ని కనపరుస్తున్నావా? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దీనుడిగా మారిపోయావా? నీ క్యారెక్టర్ని, లేదా నీ కోపాన్ని, నీ మాటల్ని, నీ జీవితాన్ని దీనత్వంలోనికి ఏమన్నా తీసుకుని వెళ్ళావా? చాలా మందిలో చూస్తామండి, ప్రభుని నమ్మేయాలంటారు, బైబిల్ పట్టుకుని వస్తారు, వాళ్ళతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి. అంత అగ్రెసివ్గా మాట్లాడతారు, అంత కోపంగా మాట్లాడతారు. అది నిన్ను చూస్తే యేసుప్రభు కనపడాలయ్యా. నువ్వు ధరించింది క్రీస్తుని. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎవరిని ధరించారు? క్రీస్తుని ధరించారు. నీ మాటలో ఆ దయ, నీ మాటలో ఆ జాలి, నిన్ను చూడగానే ఆ ప్రేమ తత్వం, ఇవన్నీ కనిపించాలి. కొంతమందిని చూస్తున్నాడు అసలు మాట్లాడాలని అనిపించదు, కోపంతో ఉంటారు, ఉగ్గురు. ఏమండు అదో రకమైన హావభావాలు మొహంలో చూపిస్తూ ఉంటారు. క్రైస్తవుడు కదా, ఏది దీనత్వం నీలో, ఏదా తగ్గింపు నీలో, ఏదా సహనం నీలో? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది నువ్వు నమ్మావా? యేసుప్రభు మొదటి మాట మరలా జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట ఏంటది? నేను సత్యమునే చెప్పుచున్నాను, కానీ మీరు నన్ను నమ్మరు. అంటే నువ్వు దీనుడుగా బ్రతికితే పరలోకం వెళ్ళిపోతావురా బాబు అన్నాడు. ఎవరు నమ్మారు చెప్పండి మాట? దీనత్వంతో నేను పరలోకాన్ని సాధించాలి. ఎవరు నమ్మారు? లోకంలో హెచ్చించుకోవడానికి, లోకంలో గొప్ప చేసుకోవడానికి, లోకంలో వాళ్ళ డంబాలు డంబాలు చూపించుకోవడానికి.
ప్రజల ముందు గొప్పగా కనపడడానికి, ప్రజల ముందు పొగిడించుకోవడానికి, డంబంగా బ్రతకడానికి ఇష్టపడతాడు తప్ప మనిషి తన్ను తాను ఎవరండి తగ్గించుకుని దీనుడిగా మారి పరలోకానికి ఎవరండి సిద్ధపడుతున్నారు? ఎవరండి ఆ మాట నమ్మారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట ఎంతమంది నమ్మారని అడుగుతున్నాను. క్రైస్తవుని అంటున్నావు కదా, బైబిల్ పట్టుకున్నాను అంటున్నావు కదా, బాప్తిసం తీసుకున్నాను అంటున్నావు కదా, మరి నీలో ఏదో దీనత్వం ఎందుకు? దీనుడుగా నువ్వు ఎందుకు మారటం లేదు అంటే పరలోక రాజ్యం ఉందని నమ్మితే మారతావు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ పట్టుకున్న మనం యేసు చెప్పిన మాటలన్నీ నమ్మామా? ఆలోచించుకోవాలి. అన్నీ నమ్మామా? నమ్ముతామా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తారు? చూస్తారు. అంటే గుడికొచ్చి నువ్వు చేసుకోవాల్సిన పని ఏంటి చెప్పండి? గుడికి ఎందుకు రావాలి? సేవకుడు నోట చెప్పబడుతున్న వాక్యంతో హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి కోసం కదా రావాలి గుడికి. ఈరోజు వాక్యం ఏం చెప్తాడో సేవకుడు, ఈరోజు దేవుడు నోట ఏ మాటలు, దేవుడు అతని నోట ఏ మాటలో ఉన్నదంతా శుద్ధి చేసుకోవాలి. ఎవరండి యేసుని ఇలా నమ్మారు? నా హృదయంలో ఏమైనా కల్మషం ఉంటే పరలోకాన్నే పోగొట్టుకుంటాను కదా. నా హృదయంలో దేవుడికి నచ్చింది ఏదైనా మనలో ఉంటే, కక్షలు, పగలు, ద్వేషం ఉన్నాయేమో ఎప్పుడైనా చెక్ చేసుకుంటున్నావా? వాక్యాన్ని బట్టి ఈ గుణం నాలో ఏమున్నా నేను పరలోకాన్ని పోగొట్టుకుంటానా? అది ఉంటే నువ్వు పరలోకానికి రావు అన్నప్పుడు ఎంతమంది అండి వాటిని నమ్ముతున్నారు? ఎంతమంది అండి ఆ వాక్యాన్ని బట్టి జీవితాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు? మీకు మాట్లాడుతానండి, పరలోకం ఆత్మ, పరలోకం ఆత్మ, పరలోకం ఆత్మ, ఇదే బైబిల్లో యేసుక్రీస్తుల వారి నోట దేవుడి ప్రపంచానికి చెప్పిన అసలైన మాటలు. అవి సత్యమైనవి, శాశ్వతమైనవి. ఆయన మాటలే జీవం, ఆయన మాటల్లో నిత్యము ఉండిపోయే జీవం ఉంది, పరలోకం ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకోలేదు ఈ సమాజం. ధన్యతలు అనగానే, ఆశీర్వాదాలు అనగానే ఎవడి కేవలం లోక సంబంధమైన డబ్బులు, ఇల్లులు, పొలాలు అనుకున్నారు. బైబిల్లో మాట చూపిస్తాను. సామెతల గ్రంథంలో అంటున్నాడు, అసలైన దీవెన పొందినవాడు ఎవరో తెలుసండి? సామెతల గ్రంథం తీయండి, 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చూడాలా బైబిల్లో. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం అండి. అనుదినము ప్రతిరోజు నా గడపనొద్ద కనిపెట్టుకొని ఉండి, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళట. మరి ఈ ఆశీర్వాదం ఎవరు కోరుకుంటారు దేవుడిని బట్టి? మళ్ళీ చెప్తున్నానే, జాగ్రత్తగా వినాలి ఇది. అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని అంటే ప్రతిరోజు నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారా వెళ్ళాలి, బైబిల్ తరగతి పెడుతున్నారా వెళ్ళాలి, సువార్తకి వెళ్తున్నారా వెళ్ళాలి, ఆదివారం ఆరాధన వెళ్ళాలి. ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్ళాలి. అనుదినము. చూసారా? పోనీ ఎక్కడా ఈరోజు సంఘం తరపున కార్యక్రమం లేదా? కనీసం మా కుటుంబం అంతా కూర్చోవాలి, మా పిల్లలందరం కూర్చోవాలి, మేము మా ఇంట్లోనే దేవుడి సన్నిధిని ఏర్పాటు చేసుకోవాలి, ఈరోజు ఒక పాట పాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, అప్పుడు మా కుటుంబం అంతా నిద్రలోనికి వెళ్ళాలి. అనుదినము దేవుడిని జ్ఞాపకం చేసుకుని అనుదినము దేవుడి సన్నిధిలో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు. అంటే ఇప్పుడు వాక్యం ఎప్పుడెప్పుడైనా అలా చెప్పాలి నాకు? మీరు చెప్పండి. ఉపదేశం దేవుడు ఎప్పుడైనా అంటున్నాడు? ఆదివారం రోజా? అతి కష్టం మీద ఆరాధనలో పాస్టర్ గారు 4 సార్లు నిద్రపోతాను వాళ్ళు లేపుతేనా? నేను చాలా సంఘాల్లో చూశానండి, ఎక్కడ రాని నిద్ర అంతా ఆదివారం ఆరాధనలో వస్తుందండి. నేను చూశాను. మరి ఇంట్లో నిద్రపోరో, సోమవారం నుంచి శనివారం వరకు మరి గుళ్ళో నిద్రపోవడానికి ట్రైనింగ్ అయ్యి వస్తారో ఏటో తెలియదు నాకు. ఆయన వాక్యం ప్రారంభించగానే ఇవి వెళ్ళిపోతుంటే గుర్రకొట్టేస్తాం. కొంతమంది అయితే గుర్రకొట్టేస్తున్నారు సంఘంలో. ఇటు ఆదివారం నువ్వు వచ్చేదే, బైబిల్ ప్రకారం నువ్వు వచ్చేదే తప్పు. ఒకరోజు దేవుడి సన్నిధికి రావటం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం నీకోసం వాడేసుకుని నువ్వు నీ ఇష్టమైన పనులన్నీ చేసేసుకుని ఆదివారం రోజు 1 గంట వచ్చి అలా సన్నిధిలో కూర్చుంటే నువ్వు భక్తుడివి, భక్తురాలు అని దేవుడు పొంగిపోతాడు అనుకుంటున్నావా? ప్రతిరోజు ఆయనకి సమయం ఇస్తున్నావా? ప్రతిరోజు ఆయన సన్నిధిని ఏర్పాటు చేసుకుంటున్నావా? ఆయన సన్నిధికి వస్తున్నావా? ఆయన సన్నిధిలో ఉంటున్నావా?
అనుదినము ప్రతిరోజు నా ఉపదేశములు వినువాళ్ళు ఎవరట? నిజంగానండి, ఈ ధన్యత ఎవరండి కోరుకున్నారు? నాకు ప్రతిరోజు వాక్యం వినపడుతుందా? నేను ప్రతిరోజు దేవుడి మాటలు వింటున్నానా? ఉదయాన్ని ఒక ప్రసంగం, రాత్రి ఒక ప్రసంగం, సమయం దొరికినప్పుడు అలా ఒక ప్రసంగం. దేవుడు మాటలండి, ఎక్కువగా నేను దేవుడి మాటలు వినాలి. వాళ్ళు ధన్యులట, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళట. వాళ్ళకి వచ్చిన దీవెన సామాన్యమైన దీవెన కాదండి. ప్రతిరోజు వాక్యము వినగలిగే అవకాశం నీకు వచ్చింది అంటే నువ్వు ధన్యుడివి అనేసాడు. ఎవడో మాట చెప్తానండి, ఏమంటే ప్రతిరోజు వాక్యం అంటే మాకు ఎలాగవుతుందండి, మరి ఉండవు కదండి ప్రతిరోజు ప్రార్థనలు అంటున్నారా? అందుకే దేవుడు మన పరిస్థితులను బట్టి వాక్యాన్ని మనకి చేరువ చేశాడు, దగ్గర చేశాడు. ఎలా చేశాడు చెప్పండి? ఎలా చేశాడు? టీవీలో రోజు సీరియళ్ళు వస్తాయండి, వస్తాయా? వస్తాయి. రోజు టీవీలో యూట్యూబ్లోనండి దైవజనుల ప్రసంగాలు రావండి, వస్తాయా? వస్తాయి. ఇప్పుడు టీవీ చూడడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ఆ ప్రసంగం వినడానికి ఉంటుందా? మీరు చెప్పండి, ఉంటుందా? పోనీ యూట్యూబ్లో ప్రసంగాలు లేవా దైవజనులవి? వాక్యం లేదండి యూట్యూబ్లో, ఉంది. వింటామా? వినం. పోరు ఒకవేళ ఈ ప్రసంగం అని పనిచేసేసి మీకు రేపు ఏం జరుగుతుందో కూడా ఈరోజు చెప్తాను నేను. ఈ ప్రసంగం ఏదైనా పనిచేసి పాస్టర్ గారు రోజు వాక్యం వినమన్నారండి, రేపు సాయంత్రం సోమవారం కదండి, రేపు ఏం వారం అండి? రేపు ఏం వారం? గురువారం కదండి. రేపు గురువారం సాయంత్రం 7 గంటలకి వాక్యం ఇక్కడ వస్తుంది, ఇక్కడికి వచ్చారు. రేపు శుక్రవారం ఇక్కడ ప్రార్థన లేదు కదా, రోజు పాస్టర్ గారు వాక్యం అన్నారని ఎల్లుండి కనుక అలా ఫోన్లో ఒక ప్రసంగం ఆన్ చేయగానండి, పైన ప్రసంగం కనబడుతుందండి. ప్రసంగం వినడానికి ప్రసంగం ఆన్ చేశారు, వెంటనే కింద జబర్దస్త్ స్కిట్ పెడతాడు. ఇప్పుడు పైన ప్రసంగం, కింద జబర్దస్త్. చెయ్యి దేని మీదకి వెళ్తా చెప్పాలా? మీరు చెప్పండి. కింద జబర్దస్త్ చూడగానే ఆ వాక్యాలు ఏమంటామండి, టక్కుమని దీన్ని నొక్కి పక్క నవ్వుతాడు మరో ప్రపంచానికి వెళ్ళిపోయి. అంటే నవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి, సంతోషించడానికి ఉన్న మనసు దేవుని వాక్యం వినడానికి లేదు. అలా దేవుడి వాక్యము ప్రతిరోజు వినేవాడు ఎవరట? ధన్యుడు, ఆశీర్వదింపబడిన వాడు. ఎప్పుడో చెప్పాడండి కీర్తనకారుడు. మొదటి కీర్తన ఏముంటుంది చెప్పండి? దావీదు గారు రాసిన మొదటి కీర్తన ఏముంటుంది? యెహోవా వాక్యమునందు సంతోషించుచు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రతిరోజు బైబిల్ చదువుకునేవాడు ధన్యుడు, ప్రతిరోజు ప్రసంగం వినేవాడు ధన్యుడు. మరి ఈ ఆశీర్వాదాలు కావాలని కోరుకోవట్లేదు ఏంటండి మనం? ఎప్పుడు డబ్బు గురించి, ఉద్యోగాల గురించి, ఆస్తుల గురించి ప్రార్థనలు చేసాం తప్ప నువ్వు కోరిన ధన్యతలు లేదా నువ్వు చెప్పిన ధన్యతలు చాలా ఉన్నాయి తండ్రి బైబిల్లో. నువ్వు చాలా ఆశీర్వాదాలు బైబిల్లో ఇచ్చావు. నేను ఎందుకు ప్రతిరోజు బైబిల్ చదువుకోలేకపోతున్నాను? నేను ఎందుకో ప్రతిరోజు ప్రసంగం వెళ్ళలేకపోతున్నాను? లోక సంబంధమైన పనుల్లో పడిపోయాను. ఈ దీవెన నాకు కావాలని ఎంతమంది అడుగుతారు? అక్కడ మాట అడిగినా, దేవుడి మాట బలంగా మనం నమ్మాలి అంటే ప్రతిరోజు దేవుడి మాటలు మనం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అంటే ఇప్పుడు నీ విశ్వాసం, జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు నీ విశ్వాసం దేనిపైన ఆధారపడి ఉంటుంది తెలుసా? నువ్వు ప్రతిరోజు వినే వాక్యం పైన ఆధారపడి ఉంటుంది. వారానికి ఒక్కసారి వాక్యం వింటున్నావు అనుకో, నీ విశ్వాసం అసలు దాన్ని ఏ సైజులో చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. ఎందుకంటే అసలు కనబడని, కంటికి కనబడని డస్ట్ ఏ సైజులో అయితే ఉంటుందో ఆ సైజులో ఉంటుంది నీ విశ్వాసం. ఎందుకంటే యేసుప్రభు భూమి మీద ఉండగా మాట చెప్పాడు శిష్యులతో, మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే అన్నాడు. ఎంత అన్నాడు? సైజు ఎంత ఉంటే చెప్పాలి? ఆవగింజ ఇంతే ఉంటుందా? ఆవగింజ ఎంత ఉంటుందో చెప్పండి. చేతులు వేసుకుంటే కనీ కనబడినట్టుగా ఉంటుంది అది, అంతేనా? అంత విశ్వాసం ఉంటే నువ్వు చాలా గొప్ప కార్యాలు చూస్తావు దేవుడు అన్నాడు. మరి ఆ విశ్వాసం మనలో ఎలా డెవలప్ అవుతుంది, ఎలా పెద్దదవుతుంది చెప్పండి? వినే వాక్యాన్ని బట్టి. ఆదివారం ఒక్కరోజు ప్రసంగం వినేవాడు భక్తి జీవితం ఒకలా ఉంటుంది, రోజు ప్రసంగాలు వినేవాడు భక్తి జీవితం మరోలా ఉంటుంది. అంటే నీ విశ్వాసం అభివృద్ధి చెందటం అనేది దేని మీద ఆధారపడని చెప్పాలి? నువ్వు వాక్యం వినటం పైన ఆధారపడి ఉంది. కానీ ఎంతమంది రోజు ఖచ్చితంగా ఈ 2 గంటలు దేవుడివి, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు దేవుడి సమయం అండి ఇది, నేను బైబిల్ చదువుకుంటానండి, పాటలు నేర్చుకుంటానండి, దేవుడి కోసం ప్రార్థనలు చేస్తానండి, ప్రతిరోజు ఈ సమయం దేవుడిదండి, ఎవరిచ్చారు?
దేవుడికి ఎవరండి సమయం ఇచ్చారు? ఆత్మీయ అభివృద్ధి కోసం ఎవరండి ఆలోచిస్తున్నారు? నేను దేవుడి విశ్వాసంలో బలహీనరాలను అయిపోతున్నానంటే కారణం వాక్యం వినటం లేదు, బైబిల్ చదవటం లేదు, అందుకే నా ఆత్మీయ జీవితం డెవలప్ అవటం లేదు అని దేవుడి పైన ఎవరు అనుకున్నారు? మీరు చెప్పాలి. ఆశీర్వాదాలు అంటే ఏమనుకున్నారంటే ఆస్తులు, ఇల్లులు, పొలాలు అనుకున్నారా? కాదు. నువ్వు ప్రతిరోజు వాక్యం వినగలిగే అవకాశం దేవుడికి ఇచ్చాడా? నువ్వు బ్లెస్డ్ అనడంత, నువ్వు దీవించబడిన వాడు ధన్యుడు అనేసాడు. అవకాశం ఉందా నీకు? అది రోజు వాక్యం వినే అవకాశం ఉందా? ఎవడు మాట్లాడతాను ఎలా చెప్తే మీకు ఈ ఉదాహరణలు చెప్తే అర్థమవుతాయి. రోజుకు మనం అన్నం ఎన్నిసార్లు తింటాం చెప్పండి? భోజనం ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు. వారానికి 7 మూళ్ళు 21. అంటే వారానికి శరీరానికి ఆహారం ఎన్నిసార్లు పెట్టాం? 21 సారి. వాక్యం అనగానే దేనికి ఆహారం? ఆత్మకు ఆహారం. ఆత్మకు ఆహారం వారంలో ఎన్నిసార్లు పెడతావు? ఆదివారం రోజు. ఇప్పుడు చెప్పండి, 21 సార్లు పెడితేనే శరీరం ఎలాగుందంటే ఒక్కసారి పెట్టిన ఆత్మ ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. పోనీ మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థం కావాలి అంటే, నేను ఏ రోజు ప్రసంగం వింటానో ఆ రోజే భోజనం చేస్తానని భోజనం చేయండి. అప్పుడు అర్థమవుతుంది ఆత్మ ఎంత వీక్గా ఉందో. ఆదివారం రోజు ప్రసంగం వింటాను కనుక ఆదివారం రోజే భోజనం చేస్తానండి. భోజనం మానే మిగతా రోజులు ఉంటావా? హాస్పిటల్లో పడతావా? హాస్పిటల్లో పడతావు. ఇక్కడ శరీరానికి ఆహారం పెట్టకపోతే హాస్పిటల్లో పెడతావు. భూమి మీద ఉండగా వాక్యం అనే జీవాహారాన్ని ఆత్మ పెట్టకపోతే నరకంలో పడతావు. వెళ్ళి హాస్పిటల్లో పడినా ఎవడొకడు జాలి పడితే ఇంటికి వస్తావు. అక్కడ పడితే నరకంలో పడితే ఇంటికి ఎవరైనా తీసుకొస్తారా? ఏమండి, ఈ మధ్యకాలంలో నేను ఇది పబ్లిక్లో చెప్పచ్చో లేదో అని బాధపడుతూనే చెప్తున్నానండి. యూట్యూబ్లో ప్రసంగాలు వినమన్నాం కదని ఎవరు పడితే అలా వినకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చాడు, చాలా బాధపడ్డాను ఆయన విషయంలో. నేను ప్రసంగం చేస్తూ అంటున్నాడు, ఒక గొప్ప సువార్థికురాలను పరిచయం చేయబోతున్నాను అన్నాడు. నేను చాలా ఇంట్రెస్ట్గా విన్నాను, ఎక్కడుందో ఆ సువార్థికురాలు ఏం చేసిందో మహాతల్లి సాక్ష్యం విందామని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ సువార్థికురాలు భూమి మీద సువార్త చేసిన సువార్థికురాలు కాదు, నరకంలో సువార్త చేసిన సువార్థికురాలు అంటున్నాడు. అంటే నరకంలో కూడా ఏమందుతుందట? సువార్తట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, అక్కడ నీకు ఏమందుతుంది? ఇంక భయం ఉంటుందండి భూమి మీద ఉండగా అలా ప్రసంగాలు చేస్తే. అసలు నరకంలో కాలిపోతామంటేనే ఎవడో భయపడలేదు, భయాలు వదిలేసి తిరుగుతున్నారు. పోయే వరకు, ఆ నరకంలో పడే వరకు వీడికి బాధ అర్థం అవటం లేదు. నరకంలో సువార్త ఉంటుంది, అక్కడ దేవుడు వాక్యం చెప్తాడు, అక్కడి నుంచి పైకి లాగేస్తాడండి. ఏమండి, ఇలాంటి దుర్బోధలు కూడా ఉన్నాయి. యేసుప్రభువు చెప్పిన దానికి భిన్నమైన బోధలు కూడా ఉన్నాయి. నమ్మకండి. ఏది పడితే అది వినేయకండి, ఏది పడితే అది నమ్మకండి. మీరు బైబిల్ చదువుకోండి, బైబిల్ బాగా ధ్యానించండి, మీకు అర్థమైపోద్ది. బైబిల్లో ఉన్నవి చెప్తున్నారా? పిట్ట కథలు, గాలి కథలు చెప్పి టైం అంతా తినేస్తున్నారా? వాక్యాన్ని వాక్యంగానే చెప్తున్నారా? ఏదో వాక్యం అర్థం చేయించడానికి ఒక ఉపమానం తీసుకోవచ్చు. యేసుప్రభువు చెప్పాడు ఉపమానాలు తీసుకోమని. ప్రసంగం అంతా కథలే, ప్రసంగం అంతా లేనివి కానివి, బైబిల్కు సంబంధం లేనివి చెప్పొచ్చా? తప్పు కదండి. ఆత్మలు కదండి, ఆత్మలతో చెలగాటం కదండి. నమ్మిన వాడు ఆ అబద్ధాన్ని నమ్మితే నరకానికి వెళ్ళిపోతాడు కదండి. దేవుడు సొత్తు కదండి ఆత్మలు అంటే, ప్రజలు అంటే. ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత ఏమండి పవిత్రంగా చూడాలి వాక్యాన్ని కానీ, వాక్యం వింటున్న ప్రజలను కానీ ఎంత పవిత్రంగా చూడాలి, ఎంత బాధ్యతతో వ్యవహరించాలి, ఎంత బాధ్యతతో మాట్లాడాలి. లేనివి, బైబిల్లో లేనివి కానివి చెప్పకూడదు కదండి. దేవుని పిల్లలారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారు? దేవుడిని చూస్తారు. అంటే నరకం ఉందని నమ్మటం, పరలోకం ఉందని నమ్మటం, చచ్చిపోయిన తర్వాత దేవుని చూడాలని ఆశతో బ్రతకటం యేసుక్రీస్తుల వారి లోకానికి చెప్పిన అత్యంత ప్రాముఖ్యమైన ధన్యతలు, ఆశీర్వాదాలు. ఇంకో మాట ఆయన అక్కడే చెప్తాడు, కానీ నిజంగా ఆ మాట ఎంతమంది నమ్మగలుగుతాం? 5వ అధ్యాయానికి రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. మీ మాట మీరందరూ గట్టిగా చదివితే ఒక్కసారి నాకు వినాలని అనిపిస్తుంది. మత్తయి సువార్త తీయండి అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఈ మాట తీయాలమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము అందరు తీయండి. 4వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు. అమ్మ, ఎవరు ధన్యులట? గట్టిగా అనాలి. మీరు చదవండి, మీ నోటితో వినాలనిపిస్తుంది మాట.
ఎవరు ధన్యులట? దుఃఖపడేవారు ధన్యులు అంటే చెప్పాలి. అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారం ఎవరు ఆశీర్దింపబడినవాడు? ఏడ్చేవాడా, నవ్వేవాడా? మనకేం కావాలి? నవ్వులా, ఏడుపులా? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు మాటను ఎంతమంది నమ్మారు? ప్రారంభంలో ఎత్తారుగా చెయ్యి, ఇప్పుడు ఎత్తండి. దుఃఖపడేవారు ధన్యులు, నా జీవితం నిండా దుఃఖమే దేవా, ఇప్పుడు ఎత్తాలి చెయ్యి ఎవరు ఎత్తారో. ఇది నేను రాసుకొచ్చిన మాట మీ బైబిల్లో ఉందా? మీరు చెప్పాలి, మీ బైబిల్లో ఉందా? నేను రాసుకొచ్చానా? నేను చెప్తున్నానా, యేసుప్రభు చెప్తున్నాడా? యేసుప్రభు చెప్పాడు. మరి ఎంతమంది నమ్మారు? దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు దుఃఖపడిన వారు ధన్యులట. అక్కడ ఏముంది వెంటనే? వాళ్ళు దేవుని చేత ఓదార్చబడతారు. భూమి మీద నవ్వేవాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏడ్చుదురు. అంతే కదండి. భూమి మీద దుఃఖపడుతుంటేనట దేవుడు చచ్చిపోయిన తర్వాత ఓదారుస్తాడట. ఎవడు దుఃఖపట్టం అంటే, ఎవడు జాగ్రత్తగా వినాలే, దుఃఖపట్టం అంటే దేవుడు దుఃఖపడమన్నాడు కనుక రోజు డోర్ వేసుకుని డోర్ వెనకాల బోర్ని ఏడుస్తానంటావా? మీరు చెప్పండి. దుఃఖపట్టం అంటే అది కాదండి. బాధపడటం అండి, ఏడవటం అండి, కష్టపడటం అండి, శ్రమ పడటం అండి. నిన్నటి దినాన్న నా జీవితం చెప్తాను. అంతకుముందు రాత్రి అంతా పడుకోలేదు నేను. నిన్న డే అంతా జర్నీ చేశాను. హైదరాబాద్ నుంచి డేలో జర్నీ చేసుకుంటూ వచ్చాను. రాత్రి ప్రసంగం మాట్లాడుతుంటే తలంతా నొప్పి, విపరీతమైన నొప్పితో మాట్లాడుతున్నాను. నేను విపరీతమైన బాధతో మాట్లాడుతున్నాను. అలాగని నేను చెప్పిన ప్రసంగం అంటే ఒక గంట సేపట్లో అయిపోయేది కాదు. అది గ్రంథం, నాలుగు అధ్యాయాలు చెప్పాలి. మాట్లాడుతుంటే నొప్పి వస్తుంది. రెస్ట్ లేక, విశ్రాంతి లేక, కళ్ళలోంచి నీళ్ళు ఒకటి తక్కువే. నా పరిస్థితి నాకు తెలుసు, ఎంత పెయిన్, ఎంత నొప్పి అనుభవిస్తున్నాను. రాత్రి అలాగ రూమ్కి వెళ్ళి పడుకున్న తర్వాత నాకు తెలియకుండా నేను కోమలోకి వెళ్ళిపోయాను. అంత నిద్ర, అలసిపోయి. ఇప్పుడు ఆ దుఃఖం ఎవరి కోసం? అది నా కోసమా, దేవుడి కోసం? మీరు చెప్పండి. దేవుని కోసం. నేను రాను, నాకు బాగోలేదని ఇంట్లో పడుకోవచ్చు, రేపంతా నిన్నంతా రాకుండా పడుకోవచ్చు. కానీ మాట ఇచ్చాను, ప్రజలు వస్తారు, వాక్యం చెప్పాలి, ప్రయాణాలు, అలసట, నొప్పి, బాధ, ఇవన్నీ దేవుడి కోసం మనం అనుభవిస్తే, భూమి మీద దేవుడి కోసం మనం భరించగలిగితే, దేవుడి కోసం మనం శ్రమ పడగలిగితే, ఆ శ్రమ, ఆ కష్టము, ఆ బాధ, ఆ పెయిన్, నొప్పి, బాధలు దేవుడు మరణం తర్వాత మనకి ఏం చేస్తాడట? ఓదారుస్తాడు. కానీ ఈరోజు మనిషి దేవుడి కోసం శ్రమ పడడానికి ముందుకు వస్తాడా? మీరు చెప్పండి. దేవుడి నుండి ఆనందాలు పొందుకోవడానికే ముందుకు వస్తాడా? యేసుప్రభు నమ్మారండి అపోస్తులు. జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు నమ్మక మునుపు అపోస్తులు ఎలాగున్నారంటే చేపల వేటకు వెళ్ళేవారు, చక్కగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. యేసుప్రభు అన్నాడు, రండి మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు తీరాయా, పెరిగాయో నాకు చెప్పాలి. చెప్పండి. కష్టాలు తీరాయా, పెరిగాయి. భూమి మీద అంతా పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, అపోస్తులు యోహాను గారు కానీ, ఎవరి జీవితానైనా మీరు చదవండి. వాళ్ళ జీవితాలు అంతా అల్లకల్లోలం అయిపోయండి. వాళ్ళ జీవితాల నిండా శ్రమలండి, వాళ్ళ జీవితాల నిండా కష్టాలండి. వాళ్ళ జీవితం అంతా ప్రభు సేవలకు వచ్చిన తర్వాత ఎన్నో వేదనలండి. దుఃఖపడ్డారు భూమి మీద. మరణించిన తర్వాత ఈరోజు దేవుని వలన వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? ఓదార్చబడ్డారు. కానీ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఏం కోరుకుంటున్నావు? దుఃఖపడువారు ధన్యులు అని దేవుడు అంటే, మాకే దుఃఖాలు వద్దు, మాకే ఆత్మల భారము వద్దు, మేము ఏ సభలో పెట్టాం, ఏ దేవుడి కోసం ఏ సువార్తకి వెళ్ళాం, ఎవరో మమ్మల్ని మాట్లాడడానికి కుదరదు, మేము ఇంట్లోనే ఉంటాం, మేము ఎక్కడికి రాం, దేవుడి కోసం మేము ఏ బాధ అనుభవించాం. నీకేం అర్థం అవ్వలేదు తెలుసా? యేసుప్రభు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. క్రైస్తవులకి ఏం చెప్పాడు తెలుసండి? ప్రకటన గ్రంథం తీయండి. పరలోకానికి వెళ్ళిపోయారట. వీళ్ళు పరలోకానికి ఎలాగొచ్చారు తండ్రి అని దర్శనంలోనండి యోహాను గారికి చూపిస్తుంటే, వీళ్ళు పరలోకానికి ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు పరలోకాన్ని ఎలా సాధించారు అంటే, యోహాను గారికి దర్శనంలో దేవుడు చూసి ఒక మాట చెప్తున్నాడు. ఆయన వాళ్ళు ఎవరో తెలుసా? పరలోకాన్ని సంపాదించిన వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు ఆ పరలోకానికి అర్హులు ఎవరో తెలుసా అని మాట్లాడుతూనండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయానికి రండి. మీరు 7వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయ్యా
నీకే తెలియను అనగా, వీళ్ళు పరలోకం నుండి ఎక్కడ వచ్చారని అడిగారండి, చెప్తున్నాడు. అప్పుడు అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగో నాతో చెప్పిన, యోహాను గారికి చెప్తున్నారు, వీరు మహాశ్రమల నుండి పరలోకానికి ఎలాగెళ్ళారట? వేటుకుండా వెళ్ళారట, మహాశ్రమల గుండా వెళ్ళారట, మహాశ్రమల గుండా వెళ్ళారట. నువ్వు గుడికొచ్చి నువ్వేమని ప్రార్థన చేస్తావు? దేవుడికి ఏమని ప్రార్థన చేస్తావు? నాకే శ్రమ వద్దు, నాకే కష్టము వద్దు. ఇండైరెక్ట్గా నువ్వు దేవుడిని ఏం అడుగుతున్నావు తెలుసా? మీరు చెప్పండి. నాకే శ్రమ వద్దు, నాకే కష్టము వద్దు, నాకే ఆశీర్వాదం వద్దు, అంతిమంగా పరలోకం కూడా నాకు వద్దు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఏం శ్రమలు పడ్డారు చెప్తున్నాడు చూడండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగల్లో ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. సింహాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను. అంటే భూమి మీద ఉండగా దేవుడి కోసం ఏం అనుభవించారు వీళ్ళు? ఆకలి దప్పుకలు అనుభవించారండి, శ్రమలు అనుభవించారండి. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులుది. ఎలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి చేవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏడ్చారు కదయ్యా భూమి మీద ఉండగా, నా కోసం, ఆత్మల కోసం, సేవ కోసం ఎన్నో శ్రమలు పడ్డారు కదా, నన్ను నమ్ముకున్నందుకని కళ్ళల్లోంచి వస్తున్న ఈ ఆనంద బాష్పాలను తుడుస్తున్నాడట దేవుడు. మీరు నన్ను నమ్మి, జీవముందని నమ్మి భూమి మీద దీనులుగా మారిపోయి ఆత్మ విషయమై అనేక శ్రమలు పడి సంఘాన్ని విస్తరింపజేయడానికి, సంఘ సంబంధమైన సేవను కొనసాగించడానికి మీ కష్టార్జితంతో ఎన్నో శ్రమలు పడి సేవకు ఉపయోగపడ్డారు కదా. మీరు ఎందుకు ఏడుస్తారు నా దగ్గర? ఇక మీకు ఆకలి ఉండకూడదు, దప్పికలు ఉండకూడదు, శ్రమలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు అంటే పరలోకానికి వెళ్ళాలి అని అనుకున్నవాడు భూమి మీద ఏం చేయాలట? శ్రమలు పడాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఇంకా ఉన్నాయి చూడండి. నేనేవో ఒక మాట రెండు మాటలు కదండి. క్రైస్తవులు శ్రమపడి పరలోకం సంపాదించుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:12 చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:12 చూడండి. ప్రియులరా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించుచున్నట్లు, అంటే వాళ్ళకి తొలి శతాబ్దంలో ఉన్న సంఘానికి ఏం కలుగుతుందట? అగ్ని వంటి మహాశ్రమ. మీకు ఏదో వింత కలుగుతున్నట్టు మీరు ఆశ్చర్యపడకండి. క్రీస్తు బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించండి. శ్రమలు పడుతున్నందుకు మీరు ఏం చేయాలట? సంతోషించండి. తొలి శతాబ్దంలో ఉన్న సంఘానికి వచ్చిన హింస, ఈరోజు సువార్తకి వెళుతుంటే అనేక మంది సహోదరులకు ఎదురవుతున్న హింస, సేవకులను కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, పేడ నీళ్ళు చల్లుతున్నారు. ఏమండి, ఈ శ్రమలన్నీ సువార్తికులు కానీ, సేవకులు కానీ, అనేక మంది విశ్వాసులు కానీ ఎందుకండి అనుభవిస్తున్నారు? దేనికోసం? మాకు స్వాస్యంగా, ఈ శ్రమలకు జీతంగా దేవుడు మాకేమివ్వాలి? పరలోకం. అలా శ్రమలు కలుగుతున్నప్పుడట మనం ఏం చేయాలట? సంతోషించాలి. అంటే ఏడ్పుతో, దుఃఖంతో మీరు శ్రమ పడుతూ భూమి మీద దేవుడి కోసం శ్రమలు వస్తున్నప్పుడు మీరు సంతోషించండి అంటున్నాడు. 16వ వచనం కూడా చూడండి ఎంత బాగుంటుందో. 16వ వచనం అక్కడే 16వ వచనం అండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. చూసారా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమొస్తాయట? బాధ. ఆ బాధ వస్తున్నప్పుడట, అమ్మ దేవుడి నిమిత్తం ఒక బాధ అనుభవించే భాగ్యం నాకు దొరికింది అని ఆ బాధపడుతున్న వాళ్ళట, ఆ బాధలు అనుభవిస్తున్న వాళ్ళట దేవుణ్ణి ఏం చేయాలట? మహిమపరచాలి. మరి నువ్వు బాధతో దేవుని మహిమపరచడానికి ఎప్పుడైనా వస్తున్నావా? సన్నిధికి వస్తున్నావా? ఎవరు ఈరోజు కార్యం జరుగుతుందంటే ఉదయం నుంచి ఎంత పని ఉంటుందండి. ఇక్కడ వేదికలు వేస్తారు, ఎండలో పడి వంటలు చేసేవారు వంటలు చేస్తారు. శ్రమలు కదండి. సువార్త కార్యక్రమాలు అంటే ఊరకనే జరిగిపోవు కదండి. ఏడో మాట్లాడగనండి. మీ ఇంట్లో పెళ్లి జరిగిందనుకోండి, పెళ్లి చేస్తున్న ఇంటికండి పెళ్లికి ముందు నెల రోజులు, పెళ్లి తర్వాత ఒక నెల రోజులు కోలుకూరళ్ళు.
ఎందుకు? పెళ్ళి అనగానే అనేక రకాల పనులండి. అలసిపోతారు కదండి. ఇంట్లో ఆ వంట చేసే స్త్రీలు అయితే బాగా అలసిపోతారండి. చుట్టాలు వచ్చేస్తారు ఇంటి నిండా, వంటలు వండలేక అలసిపోతారండి. పెళ్లి చేసి శ్రమపడడానికి ఇష్టపడుతున్నావు, ఇల్లు కట్టుకొని శ్రమపడడానికి ఇష్టపడతావు, నీ సొంత కార్యక్రమాలకు శ్రమపడడానికి ఇష్టపడుతున్నావు. దైవ కార్యక్రమం పెట్టి నేను నా కుటుంబం శ్రమపడాలి, ఆ భాగ్యం నాకు కావాలి, దేవుడి కోసం పని చేసుకొని ఆ అవకాశం నాకు కావాలి, ఆ ధన్యత నాకు కావాలి. ఎవరండి ఈరోజు ముందుకు వస్తారు? ఎవరు ఆలోచిస్తున్నారు ఇవి? ఇదే అధ్యాయంలో మీరు 5వ అధ్యాయాన్ని కూడా వచ్చేయండి. 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. అపవాది మీరు దేవుడు పనిచేస్తుంటే వాడు మిమ్మల్ని శ్రమ పడతాడు, శ్రమలు వాడి మూలంగా వస్తాయి. ఆ శ్రమల యందు నిలకడగా ఉండి ఆ శ్రమ పెడుతున్న అపవాదిని మీరు ఏం చేయాలట అంటే, దేవుడు కొరకు బ్రతుకుతున్న వాడికి అపవాది శ్రమలు పడుతుందట. ఆ శ్రమలను ఎదిరించి శ్రమల్లో ధైర్యంగా నిలబడి పరలోకానికి సిద్ధపడాలట. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం, పౌలు గారిని విపరీతంగా కొట్టారండి. సువార్తకి వెళ్తే ఒక గ్రామంలో కొట్టేశారండి. కొట్టేసి చచ్చిపోయాడు అనుకుని, ఏమంటే చచ్చిపోయినప్పుడు కుక్కని ఒకప్పుడు తోడు కట్టుకుని అలాగే ఈడ్చుకుని వెళ్ళిపోయేవారు ఊరి చివరికి. అలా పౌలు గారిని కొన ప్రాణంతో ఇక చచ్చిపోయాడు అనుకుని ఈడ్చుకొని ఊరవతల పడేశారండి. అంత దారుణంగా కొడితే, సువార్తకి వెళ్ళినప్పుడు అంత దారుణంగా హింసిస్తే, అప్పటికే ఆ ప్రాంతంలో అనేక మంది శిష్యులు తయారు చేసుకున్నారండి. ఆ శిష్యులు ఈ శ్రమ చూసి ఎక్కడ వాళ్ళు వెనకైపోతారో ప్రభులోంచి, విశ్వాసంలో నుంచి అని మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తే ఏమంటున్నాడు అంటే 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం అండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి, దండలం చేసుకోండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించాడు. అంటే దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారటమ్మా? అనేక శ్రమలు అనుభవించి మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి. అవును, మన ప్రభువు మనల్ని రక్షించడానికి శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడా? మీరు చెప్పండి. ప్రభువు శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడా? శ్రమ. ప్రభువును నమ్మిన అపోస్తులు శ్రమ పడ్డారా, సుఖపడ్డారా? శ్రమ. ప్రభువును నమ్మి అపోస్తుల బోధ విని కట్టబడిన తొలి శతాబ్దపు సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి సుఖాలు వచ్చాయా, హింసలు వచ్చాయా? చెప్పండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు సంఘమునకు గొప్ప హింస కలిగిందని రాయబడుతుంది. 8వ అధ్యాయం 1వ వచనం ఇక్కడే అపోస్తుల కార్యాల్లో. అంటే యేసుప్రభుకి హింస, అపోస్తులకి హింస, సంఘానికి హింస, భక్తులకి హింస. స్టెఫన్ అయితే రాళ్లతో కొట్టి చంపేశారు. యాకోబుని తలనరికి చంపించేశారు. పేతురు గారిని తలక్రిందులుగా సిలువేసేశారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారిని ఎలా చంపారో మీకు తెలియదు కాదు. యోహాను గారిని యేసుక్రీస్తుల వారికి ప్రియ శిష్యుడు యోహాను, ప్రకటన గ్రంథం రాసింది ఆయన్నే. చివరికండి ఆయన పట్టుకెళ్ళండి పత్వాసు అనే ఒక ద్వీపంలో ఏమన్నా అలా బందీగా బంధించేశారండి. ఎవరు లేని చోట ఒంటరిగా బంధించేశారండి ఆయన్ని. అపోస్తులు నీ శ్రమలు పడ్డారే నిన్ను రక్షించిన ఆ సువార్త నీ దగ్గరికి చేర్చడానికి, పత్రికలు రాయడానికి, సంఘాలు కట్టడానికి, ఆత్మలను రక్షించడానికి నువ్వు ఆయన్నే నమ్మానంటున్నావు, నువ్వు బాప్తిజం తీసుకున్నానంటున్నావు. నీ చేతుల్లోకి ఆ బైబిల్ వచ్చింది. నువ్వు బైబిల్లో ఉన్న మాటలు, ఎన్ని మాటలను నమ్ముతున్నావు? మొదటి మాట మనం ఎక్కడ ప్రారంభించాం చెప్పండి? ఎక్కడ ప్రారంభించావు? నేను సత్యమునే చెప్పుచున్నాను, మీరు నన్ను నమ్మరు. ఇప్పుడు అడుగుతున్నాను, శ్రమపడి నేను పరలోకానికి వెళ్ళిపోతానన్న మాట నమ్ముతాను అన్నవాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. ఇప్పుడు చేయొద్దండి. చూసారా, యేసుప్రభు దీవిస్తాడంటే అందరి చేతులు లేస్తాయి. యేసుప్రభు శ్రమ పడమన్నాడు అంటే లేచినాయా? పాస్టర్ గారు ఏమైనా చేతులు లేచినాయండి? లేవండి. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాటలన్నీ మనం నమ్మేవా? ఇప్పుడు నేను చెప్తాను, శ్రమలు మనకు ఉన్నాయని మాటలన్నీ నేను నా బైబిల్లో రాసుకొచ్చానా? మీ బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. ఎంతమంది నమ్మారు? పాస్టర్ గారితో రేపు ఆరాధన అయిపోయిన తర్వాత ఆదివారం అందరూ కూర్చొని, ఏమండి మరి పాస్టర్ గారు శ్రమలు పడమన్నారు కదా, రేపు నుంచి సువార్తకి వెళ్ళిపోదాం, మన ఊరంతా సువార్త చేసేద్దాం, ప్రతిరోజు సువార్త ప్రోగ్రామ్ ఒకటి పెట్టండి, నేను వంటలు వండుకొని వచ్చేస్తాను, నేను సౌండ్ బాక్స్ పట్టుకొని వచ్చేస్తాను, నేను కరపత్రాలు ఏమైనా ఉంటే నేను డబ్బులు ఇస్తాను, ముద్రించేయండి, కరపత్రాలు పంచుకుంటూ మీరు ముందు నాడండి, మేము వెనకాల వస్తాం, అలా సువార్తకి వెళ్ళిపోదాం. శ్రమలు కావాలండి మనకి, పని కావాలండి మనకి, ఇది చేసి మనం పరలోకం సాధించుకుందామండి.
ఎవరు నమ్ముతారండి ప్రసంగాలు? ఎవరు నమ్ముతారండి బైబిల్లో చూపించిన దేవుడి మాటలు? ఎవరు నమ్మి బ్రతుకుల వాక్యానికి అనుకూలంగా మలుచుకుంటున్నారండి? ఎవరండి? శ్రమ, సువార్త, పని, అదే జీతం, పరలోకం. నేను నమ్ముతాను, నాకు పరలోకం కావాలి, పని కావాలి, రెండు సువార్తకి వెళ్దాం, సభలు పెడదాం. ఎవరండి కష్టపడడానికి ప్రభు కోసం ముందుకు వస్తారు? మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశించాలి. ఇది పెద్ద ధన్యత, ఆశీర్వాదం, అసలైన ఆశీర్వాదం ఇదే. భూమి మీద దేవుడి కొరకు నువ్వు చేసే ఈ పని, సువార్త పని ఏదైతే ఉందో, సంఘ క్షేమానికి అవసరమైన పని ఏదైతే ఉందో, ఆ పని నీకు ఆశీర్వాదం, ఆ పని నీకు ధన్యత, ఆ పని నీకు పరలోకం. ఆ పనిలో వచ్చే శ్రమలు నిన్ను సంతోషపెట్టేవి, ఆనంద పెట్టేవి, పరలోక రాజ్యాన్ని ఇచ్చేవి. కానీ ఇవి ఎవరు నమ్మారు? ఎవరు నమ్మారండి? చివరగా ఒక ఆయన చూసి ముగించేస్తాను. మీకు తెలియాలి బైబిల్లో ఉన్న భక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు దేవుడు చెప్పిన ప్రతి మాట ఎలా నమ్ముతారో ఒక ఆయన జీవితాన్ని చూపించి ముగించేస్తానండి. బైబిల్లో శిష్యులు, యేసుక్రీస్తుల వారికి శిష్యులు 12 మంది ఉంటారు, అపోస్తలులు. అందులో అగ్రగణ్యుడుగా పెద్దవాడిగా ఎవరు కనబడతారు చెప్పండి మీకు? పెద్దరు ఎవరు? పేతురు. బాగా వినాలి. పేతురు గారండి యేసుప్రభు చెప్పిన ప్రతి మాట ఇమీడియట్గా నమ్ముతాడండి. నమ్ముతాడా? నమ్మడా? నమ్ముతాడు. మీకు మాట్లాడుతాను. యేసుక్రీస్తుల వారు అలా నీటి మీద నడుచుకుంటూ వచ్చేసాడు. ఒక సందర్భంలో వచ్చాడు. ముందు అందరూ ఆయన చూసి ఏమయ్యారు? దైవమేమో భూతమేమో అనుకుని భయపడ్డారు. తీరా చూసేసరికి ఎవరు? యేసుప్రభు. ఏటి మా యేసుప్రభు నీటి మీద నడిచేస్తున్నాడా? అందరూ షాక్ అయిపోయారు. కానీ అందులో ఒక ఆయన మాత్రం, నువ్వు నీటి మీద నడుస్తున్నావని నేను నమ్ముతున్నాను, నేను కూడా నడుస్తాను అన్నాడు. ఎవరు? పేతురు. అన్నాడా? అనలేదా? మిగతా వాళ్ళు ఎవరైనా నడుస్తారన్నారా నీటి మీద? అనలేదు. అంటే ఏమంటే మిమ్మల్ని ప్రాక్టికల్గా అడుగుతున్నాను. మిమ్మల్ని సముద్రం దగ్గర తీసుకెళ్ళిపోయి మీరు నీటి మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోండి అంటే, నేను పైకి వెళ్ళిపోతే ప్యాంట్ పైకి ఎత్తుకుని దిగిపోతారన్న వాళ్ళు ఎవరు ఉంటారు? అమ్మ బాబాయ్ నీటిలో దిగితే మునిగిపోతాం కదండి, ఆడు మునిగిపోయాడు, గీడు మునిగిపోయాడు, నేను మునిగిపోతాను కదండి. నీటి మీద నడవటం అనేది మునిగిపోతాడు మనిషి అన్నవాడు. కానీ యేసుప్రభు నడుస్తుంటే పేతురు గారు అన్నారు, ప్రభు నువ్వు నడుస్తున్నావు కదా, నేను కూడా నడుస్తానంటే, నమ్మితే, నువ్వు దేన్ని నమ్మితే దాన్ని చేయడానికి సాధ్యమే, నడు అన్నాడు. నడిచాడు. బాగా వినాలి. నడిచాడు. బాగుంది. కొద్దిసేపుడికి నేనైనా నడుతున్నాను అనుకున్నాడు. బుడిగి మనం వెళ్ళిపోయాడు అక్కడ. అంటే మనం ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, మన బైబిల్ పట్టుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చిన తొలినాళ్ళలో ప్రతి మాట నమ్ముతాం మనం. తెలుసా మీకు? మీ భక్తి జీవితం ఎక్కడ దెబ్బతిన్నదో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ పట్టుకొని బాప్తిసం తీసుకుని గుడికి వచ్చిన తొలినాళ్ళల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్ముతారు. రాను దేవుడి మాటల పైన నమ్మకం మీకు తగ్గిపోద్ది. అందుకే బైబిల్లో మాట రాశాడు, మొదటివారు కడపటివారు అవుతారట, కడపటివారు మొదటివారు అవుతారట. అంటే ముందొచ్చినోడికి వినే వీడికి ఒక మందమతడు అలాగ ఉంటాడు. దేవుడి మాటలు నేను నమ్మలేను, నేను చేయలేనండి. దేవుడి దగ్గరికి వచ్చిన తొలినాళ్ళలో బాగా దేవుడు పనిచేస్తాడు. స్వార్థకి వెళ్తాడంటాడు, సభలు అంటాడు, వాక్యం అంటాడు. ఇక వినే కొద్ది ఏముందండి అలాగే ప్రసంగాలు కదండి, ఇంకేముందని నేను నమ్మనండి, అయిపోయిందని నేను చేయిస్తానండి. నేను మాట్లాడనండి. దేవుడు పని చేస్తాను అంటే చాలామంది అంటారు, ఒకప్పుడు చేసేసానండి అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఒకప్పుడు చేశానంటేనే గుర్తుపెట్టుకోవాలా. ఒకప్పుడు చేశానన్నావంటే ఇప్పుడు ఏమి చేయట్లేదా? ఖాళీగా అయిపోయావా? ఖాళీగా అయిపోయావంటే అర్థం ఏంటి? ఒకప్పుడున్న నమ్మకం ఇప్పుడు దేవుడి మీద నీకు లేదు. యేసుప్రభుని చూసిన తొలినాళ్ళలో బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, అమ్మో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పుల వారు విప్పుటగాను నేను పాత్రుడను కాను అన్నాడు. ఎప్పుడు? యేసుప్రభు కనపడిన తొలినాళ్ళలో. ఈయన పట్టుకెళ్ళి జైల్లో గాని అంటున్నా డైలాగ్ మార్చాడు. బాప్తిసం ఇచ్చి యోహానండి ఏమన్నాడు తెలుసా? జైల్లో గానే, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకడి కొరకు ఎదురు చూడాలా. ఎందుకంటే రక్షకుడు అనగానే నేను జైల్లో పడగానే బయటకు బిడిగి మంది తీసుకెళ్ళిపోవాలి కదా, నువ్వు రాలేదంటే నాకు డౌట్, నీ రక్షకుడు మీద నువ్వు రక్షకుడు కాదు నాకు డౌట్ అన్నాడు. అంటే మనిషికి శ్రమ రాగానే, చిన్నపాటి శోధన రాగానే, చిన్నపాటి కష్టం రాగానే దేవుడి మీద నమ్మకం తగ్గిపోద్ది. తొలినాళ్ళలో ఉన్న భక్తి ఇప్పుడు నీకు ఉందా? తొలినాళ్ళలో దేవుడి మీద ఉన్న ఆసక్తి ఇప్పుడు నీకు ఉందా? నెమ్మదిగా సన్నగిల్లింది, నెమ్మదిగా తగ్గిపోయింది.
ముందు బాగానే నమ్మావు, ముందు బాగానే విశ్వసించావు, ముందు బాగానే బ్రతికావు దేవుడి కోసం. వచ్చే కొలది ఆ నమ్మకం, ఆ భక్తి, ఆ విశ్వాసం దేవుడి సన్నిధి మీద, దేవుడి పనుల పైన, దేవుడి వాక్యం పైన తగ్గుతుంది. నీకు తగ్గుతుంది. ఒకసారి చెక్ చేసుకో. మీటర్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుందంటే ఎక్కడో విశ్వాసం దెబ్బతిన్నది నీది. ఎక్కడో అల్ప విశ్వాసం అయ్యావు, లేదా ఏదో ఒక శోధన దేవుడిలో నుంచి నిన్ను పడగొట్టింది. ఆలోచించుకో, బాగా ఆలోచించు. మొదట నమ్మాడు పేతురు, నేను నడిచేస్తాను అన్నాడు. మధ్యలో అవిశ్వాసిగా మారి మునిగిపోయాడు. పక్కనే యేసుప్రభు ఉన్నాడు కనుక పైకి లాగాడు. ఇప్పుడు నువ్వు మునిగిపోయావు అనుకోండి, ఎవరు లాగుతారు? వాక్యమా సరిగా వినవు, బైబిలా సరిగా వినవు, సన్నిధిగా సరిగా రావు, నేను ఇంకెవరు లాగుతాడు? ఇప్పుడు ఆ దేవుడు గుడికి వస్తేనో ఆ వాక్యమో ప్రసంగమో నిన్ను మళ్ళీ లేవనెత్తుతుంది. రావు కదా, సరిగా వినవు కదా. దేవుని పిల్లలారా, మరలా చెప్తున్నాను, దేవుడి మాటను బలంగా ఎంతమంది బైబిల్లో రాయబడిన ప్రతి మాట నేను నమ్ముతానండి. బాప్తిసం పొందిన వాళ్ళందరూ శ్రమ పడమన్నారండి, పని చేయమన్నాడండి, సర్వలోకానికి సువార్తకి వెళ్ళమన్నాడండి. నేను సువార్త చేస్తానండి, సేవకుడికి తోడుగా ఉంటానండి, సంఘాన్ని అభివృద్ధి చేయడానికి జరుగుతున్న కార్యక్రమాలు నేను పెట్టిస్తానండి. మన ఈ గ్రామం, పక్క గ్రామం, అన్ని గ్రామాలకి సువార్త వెళ్ళాలండి. పెట్టండి సభలో, నా కష్టార్జితాన్ని ఇస్తానండి, నాకు కలిగినంత దేవుడికి సమర్పిస్తానండి. దేవుడి సేవకు ఏమంటే తోడుగా, సహకారిగా నేను నిలబడతానండి. ఎవరికండి ఆ విశ్వాసం? ఎవరికి ఉంటుంది? ఆ భక్తి ఎవరికి ఉంటుంది? సన్నగిల్లుతుంది ఇదంతా, తగ్గిపోతుంది ఇదంతా. ఏమంటే నిజంగా చెప్తున్నానండి, యేసుక్రీస్తుల వారు ప్రసంగాలు చేస్తున్న తొలినాళ్ళల్లో అసలు ఆయన ప్రసంగాలు వినండి, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ఎవరూ సరిగా నమ్మేవారు కాదండి యేసుప్రభుని. ఆయన పెట్టే రొట్టెలు తినడానికి, ఆయన పెట్టే చేపలు తినడానికి వచ్చేవారు, లేదా ఆయన చేసే స్వస్థతలు పొందుకోవడానికి వచ్చేవారు, కానీ ఆయన మాటలు నమ్మేవారు కదండి. పరలోకం ఉందంటే నమ్మేవారు కదండి. బాబా అవన్నీ మాకు ఎందుకు బాబు, కొంచెం ప్రార్థన చేసి కుంటుకోవాలని బాగు చేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం, ఎందుకంటే పొలంలో పని ఉంది, మాకు పెళ్లి చేసుకునే పనులు ఉన్నాయి, నువ్వు బాగు చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. కాదయ్యా, మనకు పరలోకం ఉంది అయ్యా, రండి అయ్యా, దేవుడి కోసం బతుకుతాం. ఈ మాటలు మాకు వద్దు బాబు. యేసుప్రభు నమ్మలేదు తెలుసండి. యేసుప్రభు మాటలు ఆ రోజున సమాజానికి ఎక్కలేదు తెలుసండి. 100 మంది శిష్యులు ఉండేవారండి యేసుక్రీస్తుల వారు వెనకాల. తెలుసు మీకు, ఆయన సేవ ప్రారంభించిన కొత్తలోనండి 100 మంది సేవకులు, శిష్యులు ఉండేవారు ఆయన వెనకాల. మరింత చదివారే, సేవకులు చదివించారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆ 6వ అధ్యాయంలో ఒక ప్రసంగం చేశారండి యేసుప్రభు. ఏమన్నాడు తెలుసా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మీరు నన్ను వెంబడిస్తే ఆత్మ కోసం, నిత్యజీవం కోసం, పరలోకం కోసం వెంబడించండి అన్నాడు. ధనం గురించి ఒక మాట అనేసారండి అక్కడ. మీరు నా వెనకాల వస్తున్నది శరీరం కోసమా, శరీర సంబంధమైన ఆశల కోసమా? వద్దు, నన్ను వెంబడించొద్దు అన్నాడు. ఆ దెబ్బకండి ఆయనలో ఉన్న శిష్యులందరూ ఆయన వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారండి. ఆ ప్రసంగం దెబ్బకి యేసుప్రభుని వదిలేశారండి వాళ్ళందరూ. అందరూ వదిలేసిన తర్వాత అండి, ఆరోగ్యం అంతా మీరు చదువుకోండి, చివరికి వెళ్ళేసరికి 12 మంది అపోస్తలులు మాత్రమే మిగిలిపోయారండి. అప్పుడు వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? ఒకసారి ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. అయ్యా, నా మాటలు నమ్మటం లేదు కదా ప్రజలు, పోనీ నా వెనకాల ఉన్న శిష్యులు కూడా నా మాటలు నమ్మలేదు కదా. ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అనగానే ఆత్మ సంబంధమైన బోధ చేయగలని నన్ను విడిచి వెళ్ళిపోయారు కదా వాళ్ళందరూ. యోహాను సువార్త ఏమండి 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం చూడండి అందరూ, 6వ అధ్యాయం అందరూ తీసుకోండి. ఈ మాటలు మీరు చూడాలి. ఏమంటే 6వ అధ్యాయంలో 25వ వచనం, 22 నుంచి మీరు చూస్తేనండి పెద్ద జనసమూహం వచ్చేస్తుందండి యేసుప్రభుని ఎత్తుక్కుంటూ. ఏమంటే వాళ్ళ భక్తితో రాలేదండి, యేసుప్రభు చేసే అద్భుతాలు, సూచక్రియలు, తిండి, వీటి కోసం వచ్చారండి. వాళ్ళని గద్దిస్తాడండి, గద్దించాడు. మీరు నేను ఇచ్చే నిత్యజీవం మాటల కోసం రావటం లేదు, పరలోకం కోసం నన్ను రావటం లేదు, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడం నా దగ్గరికి వస్తున్నారు అని గద్దించాడు. 22వ అధ్యాయం 22వ వచనం చదువుకోండి. 6వ అధ్యాయంలో గద్దిస్తాడండి. నా దగ్గరికి మీరు రావాల్సింది దేనికోసం అంటే 33లో చెప్తాడు, పరలోకం నుండి దిగి వచ్చిన లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయ్యి ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. 34వ వచనం, 6:34, కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో, ఏమాత్రము జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును, అంటే మీరు నా దగ్గరికి వస్తున్నది రొట్టెల కోసం, చేపల కోసం కాదు, రాకూడదు. మీరు నా దగ్గరికి నిత్యజీవం, పరలోకం, ఆ తిండి బట్ట మీకు కావాలని పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు. ఏమంటే భూమి లోకంలోకి సామెత ఉంటుందండి, నారు పోసిన వాడు నీరు పోయిడా. జీవితం ఇచ్చిన దేవుడు మీకు బట్టలు కావాలి, తిండి కావాలని దేవుడికి తెలియదండి.
అవన్నీ మరలా మన దేవుడిని అడగాల కాదు. మన దేవుడిని అడగవలసినవి ఏంటంటే, నేను పరలోకం ఎలా చేరుకోవాలి తండ్రి, ఈ శరీరాన్ని ఎలా జయించాలి తండ్రి, ఈ లోకంలో భక్తిగా ఎలా బ్రతకాలి తండ్రి, దానికి అవసరమైన నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి అని అడగాలట. అది అడగడానికి నా దగ్గరికి రండి అంటున్నాడు 34వ వచనంలో. ఈ ప్రసంగం చాలామందికి నచ్చలేదండి. ఈ ప్రసంగం చాలామందిని హట్ చేసింది. ఆ రోజు వింటున్న వాళ్ళని కానీ శిష్యులను కానీ చాలా మందిని బాధ పెట్టిందండి. 52వ వచనంలో చూడండి, 52, యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడు అని ఒకరితో ఒకడు, అంటే నా శరీరం తినాలి, నా మాటలు వినాలి, అప్పుడే మీకు నిత్య జీవం, నా రక్తం త్రాగాలి అన్నాడు. దెబ్బతోనండి వాళ్ళందరికీ మతిపోయిందండి. మేము రక్తం తాగటం ఏంటి, ఆయన శరీరం తినటం ఏంటి, ఆయన మాటల్లోనే మాకు నిత్యజీవం ఏంటి, పరలోకం ఏంటి, ఈయన నమ్మితేనే పరలోకం ఏంటని అందరూ కూడా విసుక్కున్నారండి, సనుక్కున్నారండి. ఎవరిని నిజంగా ఈ మాటలు చెప్పిన తర్వాత అండి చాలా మందిలోనండి కలవరం కలిగిందండి. 60వ వచనం చూడండి, 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని ఎవరు చెప్పుకుంటున్నారండి? ప్రజలా, శిష్యులా? చూసారా? అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు ఇప్పుడు శిష్యులు నమ్ముతున్నారా? బాబు ఈ కఠినమైన ప్రసంగాలండి. ఆత్మ అంటున్నాడు, పరలోకం అంటున్నాడు, నిత్యజీవం అంటున్నాడు, దానికోసం ప్రాణాలు పెట్టాలంటున్నాడు, రక్తం ఇవ్వాలంటున్నాడు. ఈ కఠినమైన మాటలండి. దీనికోసం ఎవడండి దేవుడు నమ్ముకుంటాడు? అంతే కదండి. దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడంటే అందరు నమ్ముతారండి. నీకున్నవన్నీ దేవుడికి ఇయ్యంటే ఇదేదో బాగోలేదండి, మన దగ్గర నుంచి లాగేసే వాళ్ళకు ఉన్నారు, మనకు వద్దండి, చచ్చి మార్చేద్దామండి. అంతే కదండి. ఉన్నదన్నట్టుగా చెప్తే ఎవరండి నమ్ముతారు? ఎవరండి విశ్వసిస్తారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవరు నమ్ముతాడు? బాబు యేసు ప్రభు నువ్వు ఇలాంటి ప్రసంగాలు చేయడానికి కుదరదు అన్నారు శిష్యులు. మన ప్రజల్లోకి వెళ్దాం ఇలాంటి ప్రసంగాలతో అంటే, బాబు నేను ఉన్నదన్నట్టుగా ఇదే చెప్తాను, మీరు ఉంటే ఉండండి, పోతే పండు అనేసరికి ఇక్కడ ఏం జరిగింది తెలుసండి? 60వ వచనం మీరు చదువుకున్నారు కదా, ఇది మనసులో పెట్టుకోండి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుకొనుచున్నారని తనకు తానే ఎరిగి. ఏమండి ఏం చేస్తున్నారట? వాళ్ళు సనుక్కున్నారట. ఈయనేదో కొంచెం ఈ వెనకాల వెళ్తే మనకు ఫాలోయింగ్ పెరుగుతుంది, ఏమన్నా చక్కగా శరీర సంబంధంగా సెట్ అవుతాం అనుకుంటే, ఈయన ఆత్మ అంటున్నాడు, పరలోకం అంటున్నాడు అని శిష్యులు ఏం చేస్తున్నారట? సనుక్కున్నారట. అంటే జీవం గురించి చెప్తే సనుగులా, పరలోకం గురించి చెప్తే సనుగులా, ఆత్మ గురించి చెప్తే సనుగులండి. 65వ వచనం, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో నా వెనకాల ఉండమంటే వాడికి పరలోకమందున్న దేవుని కృప తోడుగా ఉండాలి అన్నాడు. 66వ వచనం, అప్పటి నుండి 66 అంటలేం చేసుకోండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను. ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయింది చెప్పాలా? ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయింది? శిష్యులు. ఎందుకు వెళ్ళిపోయారు? యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట మేము నమ్మం. ఇప్పుడు ప్రసంగం వింటున్న వాళ్ళు అందరిని అడుగుతున్నాను, మీరు వెనక్కి వెళ్ళిపోతారా, మీరు నమ్ముతారా? మీరు చెప్పండి. శ్రమలు పడి పరలోకం వెళ్ళాలి, దేవుడి కొరకు జీవితాన్ని అర్పించాలి, ఇప్పటి వరకు బైబిల్లో వచనాలు చూపించాను కదా, నమ్ముతారా, వెనక్కి వెళ్తారా? ఆలోచించుకుని రేపు పొద్దున్న చెప్తా ఉండి అంటారా? పోనీ రేపు వస్తారు కదా, రేపు ఆలోచించుకుని రండి. శిష్యులు ఈ మాటలు విని వెనక్కి, పరలోకం నిత్యజీవం వాటి కోసం శ్రమ పట్టడం, కష్టపడటం ఇవంటి మా వల్ల కాదు. ఏమండి మనిషిని బాబు పొద్దున్నే సాయంత్రం వరకు శ్రమపడు, 2000 ఇస్తాను అన్నాడు అనుకోండి, ఎంత శ్రమ పడతాడు? అమ్మ బాబా 2000 ఇస్తానండి, మంచి జీతం అండి అని ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడతాడు. అలా కష్టపడిన తర్వాత బాబు బాగా పని చేసేవయ్యా, రేపు పనికి వచ్చాయి, రేపు ఒక్కరోజు పని చేస్తే 4000 ఇస్తాను అన్నాడు అనుకోండి, తెల్లవారుజామున 5 గంటలకే ఉంటాడు అక్కడ. ఎందుకు? కష్టపడుతుంటే ఏం వస్తున్నాయి? జీతం వస్తుంది. అదే మనిషిని బాబు రేపు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చే బాబు, సాయంత్రం వరకు సభ ఉంది కదా, పని ఉంటుంది, పని చేసుకో, పరలోకం వెళ్ది కదా అనండి, 5 కాదు 10 గంటలకు కూడా రాడు. ఎందుకు? డబ్బులు వస్తాయి, జీతం వస్తాయంటే ఎవడన్నా వస్తాడండి. పరలోకం వస్తుందంటే చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో ఆత్మట పరలోకం అట, మనకి ఎందుకంటే డబ్బులు ఎవడెత్తాడో చూడండి. నేను చోట సభకి వెళ్ళానండి, కరెక్ట్గా ఎలక్షన్ టైంలో సభ పెట్టారు. మీకు ఎలక్షన్ టైంలో గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసు కదా. రాజకీయ నాయకులు పార్టీ సభలు పెడతారు, ఆ సభలకి జనం కావాలి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? జనాన్ని ట్రాక్టర్లు పెట్టి బిర్యానీ పొట్లం, వాటర్ బాటిల్, ఇంకా మరి కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన బాటిల్ వాళ్ళకి ఇస్తారు. ఆ బాటిల్ అన్నీ ఇచ్చి ఆ ట్రాక్టర్లోనూ లారీలోనూ ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఎక్కడికి?
మీటింగ్కి. అక్కడ జనాన్ని చూపించుకోవాలి కదా మరి. సభ మా పలానా పార్టీ సభ జరిగింది, ఎంతమంది మాకు జనం వచ్చారని చూపించుకోవడానికి వీళ్ళే డబ్బులు ఇచ్చి లారీల మీద జనాన్ని తీసుకెళ్తారండి. నేను మాట్లాడుతున్నానండి, దేవుడు సన్నిధి అంటే తెలియనోడు, వాక్యం ఎరగనోడు పోనీ 500కి ఆ వాటర్ బాటిల్కో లేదా ఇంకో బాటిల్కో ఆశపడి వెళ్ళిపోయాడు అంటే పర్లేదు. మన క్రైస్తవులండి సభ ఉందని 4 రోజుల ముందు నుంచి ప్రకటిస్తుంటే కరెక్ట్గా డే 1 అండి, ఫస్ట్ రోజే 1000 మందికి భోజనాలు వండేశారండి. అక్కడ ఎప్పుడు సభ పెట్టినా 1000 మంది వస్తారట. 1000 మందికి భోజనాలు వండేశారండి. అందరు ప్రజలు వచ్చేస్తారు అనుకుని ఆ రోజు తీరా సభకు వచ్చేసరికి 400 మంది ఉన్నారండి. మిగతా 600 మంది ఏరంటే సభ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్తుంటే ఆ లారీలు దిగుతున్నారు వాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవుడు మీటింగ్ వదిలేసి ఇంకో మీటింగ్ వెళ్ళారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ మీటింగ్ కంటే ఆ మీటింగ్ ఎందుకు ముఖ్యమైందో నాకు చెప్పాలా? మీరు చెప్పండి. ఆ మీటింగ్కి వెళ్తే 1000 రూపాయలు బిర్యానీ పొట్లం, ఈ మీటింగ్ వస్తే ఏముంటుంది? పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, ఆమె నా ఆశీర్వాదం ఇస్తాడు, ఇంటికి వెళ్ళి పడుకోవాలి. ఏముందండి? ఆ మీటింగ్కి వెళ్తే ఏమవుతుంది? బిర్యానీ పొట్లం వస్తుంది, 1000 రూపాయలు డబ్బులు వస్తాయి, ఇంకేమైనా అలవాటు ఉంటే ఇంకో బాటిల్ వస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు మనిషి దేవుడి సన్నిధి కంటే దేనికి విలువిస్తాడు చెప్పండి? దేనికి విలువిస్తాడు? ఈ శరీర సంబంధమైన డబ్బుకి, తిండికి, బట్టకి. నువ్వు దీని మాయలో పడ్డావా పరలోకం పోగొట్టుకుంటావు. మళ్ళీ చెప్తున్నాను, 60-70 ఏళ్ళు ఉండే ఈ చిన్న జీవితం మీద మమకారం పెంచుకొని అసలైంది నువ్వు పోగొట్టుకుంటావు. వీళ్ళు అలాగే పోగొట్టుకున్నారండి. అనేక మంది శిష్యులు ఆయన వెనకాల నుంచి వెళ్ళిపోయారటండి. అప్పుడు యేసుప్రభు ఒక్క డైలాగ్ వేస్తాడు, జాగ్రత్తగా వినాలి. అది 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఈ డైలాగ్ ఎవరితో అడిగాడు? ఈ 12 మంది ఉన్నాడు కదండి, వాళ్ళతో అంటున్నాడు. పేతురు గారు, యోహాను గారు, ఆంద్రయ్య, మీరు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ చాలా మంది శిష్యులు వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసండి? చూడండి, జాగ్రత్తగా వినండి. అదే కాబట్టి సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇది అండర్లైన్ చేయండి. ఏ మాటలట? నువ్వు నిత్య జీవాన్నిచ్చే మాటలు చెప్తున్నావు కదయ్యా. నిన్ను వదిలేస్తే మేము నరకానికి పోతాం కదా, మేము పాతాళానికి పోతాం కదా. ఈ లోక సంబంధమైన జీవితం గురించి కాదయ్యా నీ ఎత్తుకొచ్చింది మేము. ఈ లోకంలో ఆశీర్వాదాల కోసం కాదయ్యా నీ ఎత్తుకొచ్చింది మేము. మాకు పరలోకం కావాలయ్యా, నిత్యజీవం కావాలయ్యా. దానికోసం మా జీవితాలను పనంగా పెడతాం, మా బ్రతుకులను పనంగా పెడతాం, ఎలాగైనా ఆ పరలోకాన్ని సాధిస్తాం. అది అందుకు నీ ఎద్దకు వచ్చాం. నువ్వు చెప్పే మాటల్లో నిత్యజీవం ఉంది, దాన్ని మేము వదులుకోమన్నారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు మాటలను బలంగా నమ్మితే నీకేమొస్తుంది? ఇప్పుడు నిత్యజీవం. కానీ మనం అన్నీ నమ్ముతామండి. అన్నీ నమ్ముతావా? బైబిల్లో మీకు బాగా ఇష్టమైన పుస్తకం ఏ పుస్తకం అంటే అందరూ ఏ పుస్తకం చెప్తారు చెప్పండి? ఏ పుస్తకం చెప్తారు? కీర్తన గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు? దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడని కీర్తన బోల్ రాశాడు దావీదు గారు. అయ్యే నాకు ఇష్టం. దేవుడు కాపాడుతాడండి ఖచ్చితంగా. నీలో భక్తి ఉంటే, నీలో విశ్వాసం ఉంటే నిన్ను ఖచ్చితంగా దేవుడు కాపాడుకుంటాడు. కానీ నువ్వు తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఇవి కూడా బైబిల్లో ఉన్నాయి. మరి వాటిని నువ్వు ఇష్టపడటం లేదు అంటే నీ బ్రతుకులో ఎక్కడో దేవుడికి విరుద్ధమైన పాపం నిన్ను ఏలుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి విరుద్ధమైన పాపం ఏదో నిన్ను ఏలుతుంది. కనుక ఆ మాటలు నువ్వు ఇష్టపడలేకపోతున్నావు, ఆ మాటలకు నువ్వు భయపడలేకపోతున్నావు, నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు. నీ జీవితాన్ని వాక్యం ఏలాలి, నీ జీవితాన్ని దేవుడి మాటలు ఏలాలి. నీ జీవితం మీద రాజుగా, నీ జీవితం మీద అధికారిగా దేవుడి వాక్యం ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, నీకు పైన అధికారిగా దేవుడి వాక్యం ఉండాలి. నువ్వు ఇంకోటి దేన్నో పెట్టుకున్నావు, దేవుడి వాక్యానికి నువ్వు లొంగటం లేదు, దేవుడి వాక్యాన్ని నువ్వు నమ్మటం లేదు. కనుక యేసు ప్రారంభంలో చెప్పిన మాట, నేను సత్యమునే చెప్పుచున్నాను, మీరు నన్ను నమ్మరు. నమ్మేవాడు అదృష్టవంతుడు, నమ్మేవాడు ధన్యుడు, నమ్మినవాడు పరలోకాన్ని చూస్తాడు, నమ్మనివాడు నిత్యాగ్ని దండనకు జారిపోతాడు. ఏ జాబితాలో మీరు ఉంటారో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం.